Step into Value Zone Hypermart Patancheru. నరేష్ కుమార్ రెడ్డి గారు అంటే నాకు తెలిసి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. మరి ఇటీవల రాజకీయాన్ని పక్కన పెట్టి నిత్య విద్యార్థి అయిపోయారంటే మీరు. రాజకీయాల్లో ఉండే వాళ్ళ మీద పబ్లిక్ ఒపీనియన్ ఏమిటి? టీడీపీలోకి ఎందుకు వెళ్ళారు అసలు? 2004లోనే నాకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు అంటే 2000 సంవత్సరంలో మీరు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత వైస్ చైర్మన్ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మీకు వచ్చిన గ్యాప్ కారణంగా అక్కడి నుంచి అది పెరిగి 2004లో రాజశేఖర్ రెడ్డి గారు మీ పేరును ప్రతిపాదిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడినంతా ఉపయోగించి మీ పేరును పక్కన పెట్టించి ఆయన షాజహాన్ పేరును ప్రతిపాదించి షాజహాన్ పేరును అనౌన్స్ చేయించారు. ఇది వాస్తవమా కాదా? ఏంటి నరేష్ కుమార్ రెడ్డి లాంటి నాయకుడి జంపింగ్ జపాంగులు ఏంటివి? చంద్రబాబు ఏ పార్టీ నుంచి వచ్చినారు? కాంగ్రెస్ పార్టీ. ఈ సెల్ఫ్ స్టైల్ ఉండేవాడిని ఎవడు భరించలేదు. కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసము మళ్ళా టీడీపీ నుంచి ఫ్యాన్ దగ్గరికి వచ్చారు. టీడీపీలో చంద్రబాబు గారికి ఉండే కోర్ కమిటీ అంతా కూడా వాళ్ళ క్యాస్ట్. మనం ఎంత సిన్సియర్గానే పనిచేయి, నువ్వు మొత్తం త్యాగం చేసి ఏమన్నా చేయి. నువ్వు ఇక్కడి నుంచి ఆ క్యాస్ట్ వాళ్ళు ఏ మెసేజ్ అది తీసుకుపోతారో అది మాత్రమే వినే అలవాటు. మీరు మీ మిత్రుడు దొమ్మలపాటి రమేష్ గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్. ఓకే, పార్టీలు వేరైనా ఇద్దరు ఫ్రెండ్స్, అది వేరే. ఇద్దరిని కలిపితే మదనపల్లిలో చాలామంది ఈ డీకేటీ బ్రదర్స్ అంటుంటారు. ఏంటది అసలు? వాస్తవంగా మాట్లాడమంటే హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్సిటీని. ప్రస్తుతం అంతా ఉన్నారు మదనపల్లె మాజీ మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ బి నరేష్ కుమార్ రెడ్డి గారు. నమస్తే నరేష్ కుమార్ రెడ్డి గారు. నమస్తే. నరేష్ కుమార్ రెడ్డి గారు అంటే నాకు తెలిసి ఒక సీనియర్ రాజకీయ నాయకుడు. అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి, మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో సైతం అన్న అంటూ చాలా గట్టిగా మాట్లాడేవారు. మీ హక్కులను కాపాడుకోవడానికి రాజశేఖర రెడ్డి గారితో కూడా చాలా చొరవగా ఒక స్థాయిలో మాట్లాడే స్థాయి వరకు నరేష్ కుమార్ రెడ్డి గారిని చూశాను నేను. ఆ స్థాయి నాయకుడు, ఒక సీనియర్ నాయకుడు. మరి ఇటీవల రాజకీయాన్ని పక్కన పెట్టి నిత్య విద్యార్థి అయిపోయారంటే మీరు. ఏంటి రాజకీయం అంటే బోరు కొట్టిందా? నీకు తెలిసి రాజకీయాల్లో ఉండే వాళ్ళ మీద పబ్లిక్ ఒపీనియన్ ఏమి? ఇప్పుడు రాజకీయాలంటే అవసరం వచ్చినప్పుడు ప్రజల వద్దకి వస్తారు, ఏదో చేతలు వాయిస్తారు. రిపోర్టర్గా చెప్తున్నావా, నీ పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నావా? ఒకటి చెప్తా, రాజకీయాల్లో ఎవడున్నా కూడా ఈరోజు పబ్లిక్ ఒపీనియన్ ఎట్లుందంటే నాకు తెలిసి రాజకీయాలు వీడు సంపాదించుకోవడానికి వస్తున్నాడు, లీడర్షిప్ వస్తున్నాడు అనే ఉద్దేశం లేదు. నేను పెరిగిన పరిస్థితులు, రాజకీయాలు చేసిన నేపథ్యం కానీ, ట్రేడ్ యూనియన్లో నేపథ్యం కానీ పూర్తిగా లీడర్షిప్ కోసం తీసుకునేవాళ్ళు. ఈరోజు లీడర్షిప్ అనేది పబ్లిక్ అనుకోవడం లేదు. నువ్వు నిజంగా నువ్వు రాజకీయాల్లో ఉన్నా కూడా, సిన్సియర్గా నువ్వు పనిచేయాలని ఒపీనియన్ ఉన్నా కూడా పబ్లిక్ అతన్ని అట్లా విధంగా పర్సీవ్ చేయడం లేదు. పబ్లిక్ అతన్ని డబ్బు సంపాదించుకోవడానికి మాత్రమే ఈ పోస్టులు వ్యాపారంగా వస్తున్నారనే ఉద్దేశం రాజకీయ నాయకులు అనుకుంటున్నారు. మరి ఇన్నేళ్ళు నువ్వు ఒక ఐడియాలజీ కోసం పోతా ఉండి ఈ రోజు వచ్చిందను ఆ ఐడియాలజీనే మార్పు వచ్చినప్పుడు, కార్మిక నాయకుడిగా వస్తూ మీరు ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చారు కదా, కార్మిక నాయకుడిగానే కదా? కార్మిక నాయకుడిగానే ఉన్నాను రాజకీయాల్లోకి వచ్చే ముందు. ఆ ఐడియాలజీ ఇప్పుడు పాలిటిక్స్లో డైరెక్ట్గా నేనంటూ ఏదన్నా ఒక యాక్టివ్గా, ఇప్పుడు అయితే వైసీపీలో యాక్టివ్గానే, వైసీపీలో అయితే ఉన్నాను నేను. వేరేది ఏదైనా చూసుకొని అక్కడ ఏదో పొజిషన్స్ కోసం పోరాటం చూసుకుంటూ ఉండాల్సిన పరిస్థితులు ఇప్పుడు లేను. మెచ్యూరిటీ చాలా ఉంది ఇప్పటికి. నువ్వు నన్ను ముందు చూసిన చైర్మన్గా చూసినప్పుడు, తర్వాత ప్రాసెస్ చూసుకుంటే, ఎవాల్యుయేషన్ చూసుకుంటూ వస్తే ఇప్పటికి చాలా మెచ్యూరిటీ ఉంది. క్లియర్గా ఇప్పుడు ఉండే పొలిటికల్ సిచ్యువేషను, పబ్లిక్ పర్సెప్షను క్లియర్గా నాకు ఐడియా ఉంది. కాబట్టి ఇది నాకు సేఫ్గా బాగుంది అనమాట, తృప్తికరంగా ఉంది. ఇప్పుడున్న ఐఎస్బీలో నాకు ప్రొఫెసర్ చెప్పాడు రాష్ట్రం, ఐఎస్బీలో లాస్ట్ ఇది, నీకు కెరీర్లో ఎవరైనా సరే నువ్వు చాలా సంవత్సరాల తర్వాత మెచ్యూరిటీ రావాలనుకున్నా, చేయాలనుకున్నా, ఒకటి ఏదైనా సాధించాలనుకుని సాధించిన తర్వాత, ఒక సినిమాను కూడా చూపించి చెప్తాను దాన్ని, సాధించిన తర్వాత నువ్వు దాని నుంచి పక్కకి వెళ్ళిపో, నువ్వు వద్దనుకుని భయపడి మధ్యలో పోయేది కాదని. సరే, నా గోల్ అయితే ఒకసారి లెజిస్లేటివ్లో ఉన్నాను, అది సాధించేసాను. కాబట్టి నేను డిపెండ్ కావాల్సిన పనిలే. నేను ఏదైతే అనుకున్నానో ఎడ్యుకేషను హైయెస్ట్ స్కూల్స్లోనే చదివినాను నేను, ఐఎస్బీలో, ఐఎమ్స్లోనే, వీటిలో చదివి కంప్లీట్ చేసేసాను. ఒక గోల్ ఒకసారి సంవత్సరం ఉన్నాను, ఎన్నేళ్ళు ఉన్నాను, దట్స్ మెటీరియల్. కానీ అది కంప్లీట్ అయిపోయింది. ఈరోజు పర్సెప్షన్ పబ్లిక్ సర్వీస్ మైండెడ్ అనే ఉద్దేశం రాజకీయ నాయకుల పైన లేదు. కాబట్టి దాని గురించి పరిగెత్తాల్సిన అవసరం నేను వద్దనుకున్నాను. రాజకీయ నాయకుల గురించి అని పక్కన పెడితే మీరు ప్రజల గురించి ఆలోచించడం మానేశారా, ప్రజలు మీ గురించి ఆలోచించడం మానేశారా అంటే ఏమంటారు?
ఈరోజు పాలిటిక్స్ తీసుకుంటూ వస్తే బేసిక్గా ప్రధాన పార్టీలు మాత్రమే పాలిటిక్స్ చేసే పరిస్థితి. ఓకే. ఎందుకంటే ఇండివిజువల్ లీడర్షిప్ పబ్లిక్లో పోయి చేయడం అనేది ఇప్పుడు అవకాశాలు లేవు. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియా చాలా పెద్ద ఎత్తున పబ్లిక్ పర్సెప్షన్ మోల్డ్ చేసే ప్రయత్నాలు చేస్తుంది. ప్రతి మీడియాకు దాని అజెండా ఉంది. ఇండివిజువల్గా ఒక మనిషి తీసుకుపోయి చేసే పరిస్థితులు ఈరోజు లేకపోయేదానికి కాబట్టి గతంలో ఇష్యూస్ని తీసుకుపోయేదానికి ఇష్యూ బేస్డ్గా మీడియా ఉండేది. మీరు అబ్జర్వ్ చేస్తే చాలామంది హైలైట్ అయిన వాళ్ళు చూసుకుంటూ వస్తే చాలా సిన్సియర్గా అన్నా హజారే చూశారు మీరు ఒకసారి. అన్నా హజారే కోసం ఒక టైంలో యాంటీ కరప్షన్ తీసుకున్నప్పుడు మొత్తం కంట్రీ వైడ్ ఒక దీనికి తీసుకుంటూ వచ్చినారు. తర్వాత ఏమైంది అంటే మీడియా ఇప్పుడు అనుకుంటే అంత మనిషిని కరెక్ట్గా ఇష్యూని తీసుకుపోవడము, తర్వాత ఇది చేయడము కంప్లీట్ చేస్తే పోతే వస్తుంది. ఇండివిజువల్గా నాకు అది రిసోర్స్ఫుల్ కాదు. నేను చేయాలనుకున్న ఐడియాలజీని వీటిని తీసుకోవాలనుకున్న పద్ధతులు తీసుకోవాలన్నా అంత రిసోర్స్ఫుల్ కాదు. పబ్లిక్ని మౌల్డ్ చేసే పరిస్థితులు ఈ రోజు లేదు. అంటే మీరు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ రోల్ పోషిస్తున్నారా లేదంటే ఏమంటారు? పార్టీ నన్ను ఏం ఎక్స్పెక్ట్ చేస్తే అది మాత్రమే చేస్తున్నాను నేను. వైఎస్ఆర్ కుటుంబానికి అంటే గతంలో నరేష్ కుమార్ రెడ్డి గారు 2000 సంవత్సరంలో అప్పుడు డైరెక్ట్ పరోక్ష ఎన్నిక కాదు ప్రత్యక్ష ఎన్నికలోనే మున్సిపల్ చైర్మన్ అయ్యారు మీరు. ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క ఆశీర్వాదం మీకుంది. ఆ రోజు పిసిసి అధ్యక్షుడు రాజశేఖర రెడ్డి గారు డిసిసి అధ్యక్షుడిగా పెద్ద రామచంద్రారెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన ఆశీర్వాదం, ఇద్దరి యొక్క ఆశీర్వాదంతోనే మీరు అది మున్సిపల్ చైర్మన్ అయ్యారనమాట. మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత వైస్ చైర్మన్ ఎన్ బాబు ఫ్యామిలీకి ఇవ్వాలనుకున్న విషయంలోనే మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కాస్త గ్యాప్ వచ్చింది అనేది అయితే అప్పుడు ఆ గ్యాప్ అలా పెరుగుతూ వచ్చింది. అదే గ్యాపే వైఎస్ఆర్ గారికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి కూడా కారణం అనేది అంటుంటారు అనమాట. అది కాదులే. ఓకే రైట్, అది మళ్ళీ మీరు సమాధానం చెప్పండి నాకు. ఓకే, ఏదైనా కానీ ఆ తర్వాత కాలక్రమేణా అది జరిగింది. అంటే రాజశేఖర రెడ్డి గారు మీకు ఎంత గుర్తింపునిచ్చారో తెలుసు అందరికీ కూడా. 2009 ఎన్నికల ప్రచారానికి వచ్చిన రాజశేఖర రెడ్డి గారు మీ ఇంట్లో బస చేశారు. మీకు టికెట్ రాకపోతే మీరు అలిగితే మిమ్మల్ని బుజ్జగించడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్న చొరవ, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ ఇంటికి వచ్చి మీతో మాట్లాడిన విషయాలు అందరికీ తెలిసిన విషయమే, అది కొత్త ఏం కాదు. అంటే ఇంతటి ప్రాధాన్యత ఇచ్చిన వైఎస్ఆర్ కుటుంబాన్ని కాదని మీరు ఎందుకు టీడీపీలోకి వెళ్లాల్సి వచ్చింది? అయితే మీరు వైఎస్ఆర్సీపీలో కొనసాగాలంటే మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సఖ్యత ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ కుటుంబంతో మీకున్న అనుబంధం కారణంగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు ఇచ్చిన గుర్తింపు కారణంగా ఉంటే వైఎస్ఆర్సీపీలో ఉండాల్సిన మీరు టీడీపీలోకి ఎందుకు వెళ్ళారు అసలు? వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు నేను అలిగేమి పక్కకి పోలే. ఓకే, రాజశేఖర రెడ్డి ఏం చెప్పినా కూడా నేను తూచా తప్పకుండా పాటిస్తాను. మీకు బహుశా ఐడియా లేకపోవచ్చు, 2004లోనే నాకు టీడీపీ నుంచి ఆఫర్ వచ్చింది. ఓకే, ఆ రోజు మున్సిపల్ చైర్మన్ తెలుసు. ఆఫర్ వచ్చినా కూడా నేను రిజెక్ట్ చేసిన, ఎందుకు రాజశేఖర్కు నాకు అసోసియేషన్లో. 2009లో అల్లు అరవింద్ గారు మా మామగారు ఎంవి రమణారెడ్డి గారు కడప జిల్లా కన్వీనర్ ఉన్నప్పుడు ఉండేవాళ్ళు అడిగారు, సార్ మీరు ఇట్లా మీ అల్లుడి గారు కానీ వస్తే మీ అల్లుడి గారి ఉండే ఇమేజ్ మా పార్టీ కార్డు కలిస్తే అన్ఫర్మబుల్ ఫోర్స్ అవుతుంది అని చెప్పి అడిగినారు. మామ నన్ను అడిగినారు. 2009 మీకు మదనపల్లి నుంచి అడిగారు. ఓకే, పిఆర్పీ నుంచి అడిగారు. అడిగితే మామే చెప్పినారు రాజశేఖర్ వదిలి రాలేదు. నన్ను అడిగినాడు, మీరు చెప్పింది కరెక్ట్గా చెప్పినారు ఏం చెప్పినారు అంటే. ఎప్పుడు అకేషన్ వచ్చినా రాజశేఖర్ ఉన్నంత వరకు నేను వేరే ఛాయిస్ చూసుకోవాలని ఉద్దేశం ఇప్పుడు నాకు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా క్లోజ్ నాకు. వారే వచ్చి నేను ఇండిపెండెంట్గా డిస్కస్ చేస్తామని రాజశేఖర్ చెప్పినా, నేను ఇట్లా ఇండిపెండెంట్గా అయిపోతున్నాను, నాకు కనిపిస్తాను ఎవ్రీ టైం ఉండేది సోల్జర్ జనరేషన్ ఉన్నాడు, టికెట్ రాకుండా పోయేసరికి నా ఇండిపెండెంట్గా వేస్తాను అన్నకి ఇష్టంలే. డెసిషన్ తీసుకొని ఆలోచిస్తూ వచ్చినా నేను. కిరణ్ అన్న కూడా వచ్చి వద్దు నరేష్ నాకు చెప్పడం జరిగింది ఆ రోజు. అయితే ఆ డెసిషన్ సరే ఫాలో అయినాను. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, నాతో మాట్లాడినారు, నాకు చెప్పారు, మేమిద్దరం డిస్కస్ చేసుకున్నాం, అందరికీ ఓపెన్గా అందరి ముందర వచ్చి చెప్పడం జరిగింది. తర్వాత జరిగింది ఏమంటే, నేను ఎప్పుడు కూడా రాజశేఖర్ గారి ఫ్యామిలీతో అటాచ్ కావాలని నా మనసులో ఎప్పుడు ఉండేది. అయితే నాకు ఒక ప్రాబ్లం ఏమంటే, నన్ను రికగ్నైజ్ చేస్తేనే నేను కొంచెం పోగలుగుతాను, చొరవ లేదు నాకు. కొన్ని లాబీస్ని దాటుకొని పోయే చొరవ నాకు లేదు. ఆ లాబీయింగ్ చేసి పోయే అంత చొరవ నాకు లేదు. అంటే మీకు డైరెక్ట్గా రాజశేఖర రెడ్డి గారితోనే అంత సఖ్యతగా ఉన్నప్పుడు ఇంకో లాబింగ్ అవసరం లేదు కదా? నాకు ఈ మధ్య కాలంలో అర్థమైంది ఏమంటే, మనకి ఎంత ఇంపార్టెంట్ లీడర్లు అయినా కూడా వాళ్ళకి క్లోజ్గా ఉండేవాళ్ళు మనకి యాక్సెస్ కట్ చేయాలంటే ఈజీ కట్ చేసేయగలుగుతారు.
ఎక్కడైనా ఏ సిచ్యువేషన్ ఇంకా అబ్జర్వ్ చేసిన చంద్రబాబు గారి దగ్గర అబ్జర్వ్ చేసినాను. ఎంత క్లోజ్గా ఉన్నప్పుడు టక్కని కట్ చేయగలుగుతారు మధ్యలో ఉండేవాళ్ళు. రాజశేఖర్ దగ్గర ఒకటి కట్ చేసేందుకు వీలు కాదు, ఎందుకంటే రాజశేఖర్ ఎవరు మాట వినేవాళ్ళు కాదు. మీకున్న ప్రాధాన్యత అందరికి తెలిసింది, రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు మీకున్న ప్రాధాన్యత. ఇంకొకటి కూడా ఒక ప్రాబ్లం ఏమంటే నాకుండే ఇండివిజువాలిటీని అసలు మిగతా వాళ్ళు అంత ఈజీగా డైజెస్ట్ చేసుకోలేరు. అందుకే వైఎస్ఆర్సీపీలో అంత యాక్టివ్గా ఉండలేకపోతున్నారు అనేది కూడా ఉంది. అది అబద్ధం, ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో నాకు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అందరూ ఇస్తారు. టీడీపీలో ప్రాబ్లం క్లోజ్ గా మీరు అంటే రాజశేఖర్ రెడ్డి గారితో ఉన్నంత క్లోజ్నెస్ గా జగన్మోహన్ రెడ్డి గారితో ఉండలేకపోతున్నారు కదా. అంటే సీఎం గారు అయిపోయినాక సీఎంగా వారికి ఉండే పనులతో పాటులతో స్టేట్ని చూసుకోవాలి. నాతో మాట్లాడారు కదా అనుకునే పని కాదు 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 ఇక్కడ ఒక్కటే సమస్య. చెప్పండి. నరేష్ కుమార్ రెడ్డి గారికి ఇండివిజువాలిటీ ఎక్కువ. ఈవెన్ దో రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా సార్ అని చాలా మంది సార్ అని పిలుస్తారు, అని నరేష్ కుమార్ రెడ్డి గారు మాత్రం అన్నా అని సంబోధించేవారు. ఓకేనా, ఇది అందరికీ తెలిసిన విషయమే. అందరూ ఆశ్చర్యపోవాలి, ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు సార్ అని పిలిస్తే. ఈవెన్ సాయి ప్రతాప్ గారు పర్సనల్గా ఏమన్నా రాజా అని పిలిచేవాడు కూడా అందరిలో సార్ అని కానీ లేదంటే అన్న ఏదో పిలిచే సార్ అనే పిలిచేది ఉండింది. సాయి ప్రతాప్ గారు ఆల్సో. ఓకేనా, అలా ఇద్దరు క్లాస్మేట్స్ అయినా సన్నిహితులైనా కూడా 10 మందిలో అలా పిలవకూడదు సార్ అని పిలిచారు, పక్కన ఎప్పుడైనా రాజా అని పిలిచారు. కానీ 10 మందిలో అయినా కూడా డైర్గా అయినా కూడా అన్నా అని సంబోధించే ఏకైక నాయకుడు మీరు. కానీ ఈరోజు ఇదే పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు మీకన్నా వయసులో చాలా చిన్నవారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని మీకున్న ఇండివిజువాలిటీ అన్నా అని పిలవలేరు, సార్ అని పిలవలేరు. మీరు సార్ అని పిలిచే తత్వం మీది కాదు. ఇందులోనే మీరు ఎక్కువ అడ్జస్ట్ కాలేకపోతున్నారు అన్నదానికి మీ సమాధానం? ఒక విషయం ఇట్లా ఏమంటే రాజశేఖర్ అన్నా అని పిలిచే వాళ్ళు చాలా మంది ఉంటారు. నేను కూడా ఎందుకంటే అత్యంత సన్నిహితులు మాత్రమే ఆయన అవమానించే చాలా కొద్ది మందిలో నేను ఒకరిని. చాలా మంది అన్నాన్ని పిలిచేవాళ్ళు, ఆ చదువు అందరికీ ఉంటుంది. చిన్నప్పుడు మాకు ఇంగ్లీష్ సార్ గతం ఉండేవాడు. సార్ని ఎందుకు పిలవలేను నేను అంటే, ఆయన నేను సార్ అని పిలిస్తే సార్ అంటే ఏంది అది అయ్యా అని అంతే, అదేంది అట్ట పిలుస్తావు నువ్వు అని అప్పుడు నాకు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నేను నా అలవాటు ఏమంటే ఎవరిని కూడా కాదు చెప్పేది, కలెక్టర్స్ కూడా సార్ అని ఇప్పుడు కలెక్టర్ కలిసి నాది ఇప్పుడు నా ఒపీనియన్ ఎమ్మెల్సీ కూడా వాళ్ళకంటే పెద్ద క్యాడర్ నాది ప్రోటోకాల్ ప్రకారం. నా సెల్ఫ్ రెస్పెక్ట్ నేను ఎప్పుడు కీపప్ చేస్తా. అదే టైం నా ఒపీనియన్ ఏమంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారినే కాదు చెప్పేది, సీఎం గారు చెప్పేది. రాజకీయ కుమార్ని చూసినాను, నేను రాజశేఖర్ని చూసినాను, చంద్రబాబు అందరినీ చూశాను కదా, నేను రోసయ్య గారు అందరిని చూశాను కదా. నాకు లెఫ్టిస్ట్ భావాలతో ఉన్నప్పుడు ఒక ఆటో వర్కర్ అయినా కూడా సీఎం అయినా సెల్ఫ్ రెస్పెక్ట్ అందరికీ అవసరం అనేది బాగా వాళ్ళకి టీచ్ చేసేవాడిని. ఎక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ ఎప్పుడు తగ్గించుకోవద్దండి, అది నా పద్ధతి అంతే. నేనేమైనా జగన్మోహన్ తెలుసు, అంటే జగన్మోహన్ గారికి బాగా తెలుసు. దాని గురించి నేను అతనికి చెప్పాల్సిన అవసరం లేదు, దాన్ని డైజెస్ట్ చేసుకుంటే అది డిస్కషన్ అవసరం లేదు. నాకు ఆ అకేషన్ లేదు, ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు అంత రాలేదంటారా, అంత క్లోజ్నెస్ రాలేదంటారా? అంత డిస్కషన్ అవసరం లేదు, ఆ పరిస్థితి లేదు. అర్థం కాదు ఏంటి, రాజశేఖర్ రెడ్డి గారితో అంత సన్నిహితంగా మెలిగాను మీరు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారితో అంత క్లోజ్లోకి పోలేకపోతున్నారు? నాకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను దీనిలో సీఎం ఆఫీస్కి పోవాలి, ఆ పర్మిషన్స్ తీసుకోవాలి ఎక్కడన్నా కానీ, ఇక్కడ కానీ ఎక్కడన్నా కానీ. ఆ ప్రాసెస్లో ఉన్న దీనికి ఎక్కడైనా కానీ నాకు అంత చనువు లేదు, ఎవరితో చనువు లేదు నాకు. అది నా వీక్నెస్. అది మరి నాకు ఒక అనుమానం, 2004లో రాజశేఖర్ రెడ్డి గారు మదనపల్లి ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ పేరును ప్రపోజ్ చేసి పంపించారు ఢిల్లీకి. మరి మీకు టికెట్ ఎందుకు మిస్ అయింది? షాజహాన్ గారికి ఆ రోజు ఎందుకు టికెట్ కన్ఫర్మ్ చేశారంట? కాంగ్రెస్ పార్టీ అప్పుడు మైనార్టీకి ఇవ్వాలని డెసిషన్ తీసుకోవాలి కాబట్టి మైనార్టీకి వాళ్ళు ఇవ్వడం జరిగింది. నరేష్ కుమార్ రెడ్డి గారు అన్ని వాస్తవాలే మాట్లాడతారని నేను ఎప్పుడు విశ్వసిస్తుంటాను, ధైర్యంగా మాట్లాడతారనేది. కానీ ఇందులో ఎందుకో నాకు ఏం డౌట్ ఉంది చెప్పు. ఓకే, రాజశేఖర్ రెడ్డి గారు అంటే 2000 సంవత్సరంలో మీరు మున్సిపల్ చైర్మన్ అయిన తర్వాత వైస్ చైర్మన్ విషయంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి మీకు వచ్చిన గ్యాప్ కారణంగా అక్కడి నుంచి అది పెరిగి 2004లో రాజశేఖర్ రెడ్డి గారు మీ పేరును ప్రతిపాదిస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఢిల్లీ స్థాయిలో ఉన్న పలుకుబడినంత ఉపయోగించి మీ పేరును పక్కన పెట్టించి ఆయన షాజహాన్ పేరును ప్రతిపాదించి షాజహాన్ పేరును అనౌన్స్ చేయించారు. ఇది వాస్తవమా కాదా? నా మీద వ్యతిరేకంగా చేసినాడా లేదా అనే విషయం నాకు తెలియదు. కానీ ఇక్కడ మైనారిటీస్ అంతా కూడా ఇప్పుడు ఏం చేస్తూ వచ్చినారంటే, ఈవెన్ ముజీబ్ హుసేన్ వీళ్ళంతా కూడా ఏం చేస్తూ వచ్చారంటే, కడప జిల్లా కాదు, కడప జిల్లాలో ఇచ్చినారు. రాజశేఖర్ నా కోసం ఇచ్చేటప్పుడు నాకు అన్నారు, కడప జిల్లాలో ఇస్తున్నాం కదా నీకు ఇది అవుతారని. వీళ్ళు ఎట్లా ప్రొజెక్ట్ చేసుకుంటూ పోతే వచ్చినారంటే, చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లా, ప్రకాశం జిల్లా, ఈ 3 జిల్లాల్లో ఎక్కడ కూడా
మైనార్టీకి ఇవ్వడం లేదు, ఇక్కడన్నా ఇవ్వండి అనేది బాగా ప్రొజెక్ట్ చేసినారు. ప్రొజెక్ట్ చేసినప్పుడు నేషనల్ లెవెల్లో వాళ్ళు తీసుకునేటప్పటికి అది వాళ్ళకు బాగా అపీలింగ్గా కన్విన్సింగ్గా కనిపించి ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ అంశాన్ని తెర మీదకి తీసుకువచ్చిందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటారు మీ మీద ఉన్న వ్యతిరేకతతో. నా మీద వ్యతిరేకత అనేది కొంత ఖచ్చితంగా రామచంద్రనారాయణ ఒకటేమంటే రామచంద్రనారాయణకు నాకు అండర్స్టాండింగ్ ఒకటి ఉంది. మొదటి నుంచి కూడా రామచంద్రనారాయణ చాలా ఫ్యామిలీ ఫ్రెండ్ మాకు. నేను నెక్కర్ వేసుకునేటప్పటి నుంచి కూడా రామచంద్రనారాయణ మా ఫ్యామిలీకి చాలా క్లోజు, మా ఫాదర్కి చాలా తమ్ముడు మాదిరి ఉండేవాడు. ఈ విషయంలో అన్నకైతే బాధ వేసింది. నా విషయంలో నేను ఇర్ఫాన్కు చెప్పడం అనేది, సపోర్ట్ చేయడం అనేది రాజశేఖర్ చాయిస్ కోసం నేను చేసినాను. అది కానీ మీరు బాధ ఇర్ఫాన్ గారు కాదు కదా, ఇబ్రహీం కదా. ఇర్ఫాన్ కాకుండా ఇబ్రహీం చేసినాం. వాళ్ళు ఇర్ఫాన్ మీరు ఇబ్రహీం గారికి ఇచ్చారు. కాదు కాదు, నేను ఇర్ఫాన్కి చేసినాను, వాళ్ళు ఇబ్రహీం. వాళ్ళు కోరింది ఎన్ ఫ్యామిలీని కదా, రాజశేఖర్ ఎన్ ఫ్యామిలీకి. అదే రాజశేఖర్ చేసింది ఇర్ఫాన్కి నేను చేసినాను, ఇబ్రహీంకు రామచంద్రన్ చేసినారు. వీళ్ళు 2.5 సంవత్సరం వాళ్ళు 2 సంవత్సరాలు చేయాల్సి వచ్చింది. అప్పుడు అట్లేం లేదు, ఆ కండిషన్ కాదు. ఇబ్రహీమే గెలిచినారు. ఇబ్రహీం నేను కూడా పట్టుబట్టేప్పుడు ఇబ్రహీం తొలగించి ఇర్ఫాన్ చేసినారు. మధ్యలో ఎందుకు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారిని తీసుకొచ్చారు. అప్పుడు ఈ మధ్యలో కరుణాకర్ రెడ్డి గారు ప్రవోక్ చేశారు రాజశేఖర రెడ్డి గారిని. కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడారు, ఆయన వల్లే వచ్చింది ఇది అనేసి మళ్ళీ ఆయన్ని తీసుకొచ్చారు కదా మధ్యలో. రాజశేఖర నాకు మొదటి నుంచి ఎన్బాబు ఫ్యామిలీ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది. ఎందుకంటే ఎన్బాబును ప్రొజెక్ట్ చేయాలని మణిచంద్రారెడ్డి టైంలో నుంచి రాజశేఖర రెడ్డి మణిచంద్రారెడ్డి వ్యతిరేకంగా రాజశేఖరంతో వీళ్ళంతా ఆయన మీద ఇక్కడ మదంపల్లికి మణిచంద్రారెడ్డి వచ్చినప్పుడు వాళ్ళ మీద మణిచంద్రారెడ్డి కొంచెం ఇది చేసేదానికి ఇప్పుడు ఎన్బాబు ఫ్యామిలీ కొంచెం ఉన్నారనమాట. కాబట్టి రాజశేఖర్కు ఒకసారి తను అట్లా చేస్తే కొంచెం ఇప్పటికి ఇది ఉంటుంది అనమాట. అందుకు రాజశేఖర్ అన్న నేను చెప్పిన నా రామచంద్ర అన్న కానీ వీళ్ళు కానీ ముజీబ్ హుసేన్ కానీ వీళ్ళందరూ కూడా వ్యతిరేకం చేస్తారన్నా, ఇది కష్టం అంటే నువ్వు లాక్కొని రాను ఎట్లన్నా అన్నాడు. మళ్ళీ మధ్యవర్తం చేసే ప్రయత్నం కూడా చేసి చూసినా నేను, మాట కన్విన్స్ చేద్దాం రాజశేఖర్కు. రాజశేఖర్ ఏమంటే ఇప్పుడు సాయిప్రతాప్ వీళ్ళకి ఎన్బాబుకి అంటే ఎన్బాబు కోసం ఎన్బాబుని ఏదో అంతకుముందు ఎమ్మెల్యే చేస్తామని చెప్పేది సాయిప్రతాప్ వీళ్ళు డిస్కషన్ జరిగిందేమో నాకు తెలియదు, వీళ్ళు చెప్తుంటారు అన్నమాట. ఇది ఇవ్వకపోతే ఏదైనా ఇద్దామనే ఉద్దేశంతో సాయిప్రతాప్ కొంచెం గట్టిగా రాజశేఖర్ని చెప్పడం, రాజశేఖర్ నాకు చెప్పడం జరిగింది. సాయిప్రతాప్ పాత్ర నాకు తెలిసింది. ఇక్కడ ఒక్కసారి నేను ఎందుకంటే ఎపిసోడ్లో ముందుకు పోవడానికి నేపథ్యాన్ని అంతా అడగాల్సి వస్తుంది. నేను ఇక్కడ ఒక్కటే పిఎల్ఆర్ గారు ఆయన మంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్, నేను నిక్కర్లు వేసుకునేది మంచి మా ఫ్యామిలీ ఫ్రెండ్ అని మీరు ఒప్పుకున్నారు. అది నేను అంటే నరేష్ కుమార్ రెడ్డి గారు ఇంత ఓపెన్గా ఒప్పుకోవడం అనేది నేను కూడా ఓకే ఓకే. అలాంటిది ఇక్కడ ఏంటంటే అప్పటికే 2000 సంవత్సరంలో మీరు మున్సిపల్ చైర్మన్గా నిలబడడానికి ప్రతిపాదించడానికి ముందే గండబోయినపల్లిలో మీ స్వగ్రామంలో సింగిల్ విండో చైర్మన్గా 2-3 సార్లు ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి ఇటు మున్సిపల్ చైర్మన్గా ప్రతిపాదిస్తే ఈ గుట్ట మీద ఉండే రెడ్లంతా కావచ్చు, మదనపల్లిలో మెజారిటీ రెడ్లంతా వ్యతిరేకించినా కూడా వాళ్ళందరినీ సముదాయించి మిమ్మల్ని మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా ప్రకటించి గెలిపించుకొని ఒక్కసారిగా నా మాట వినలేదే అన్న ఒక కోపం అనేది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిలో వచ్చింది. ఆ కోపమే కొంత మీకు మైనస్ అయింది ఇక్కడ అంటారు. కారణం లేదా? విషయం ఏమంటే దీంట్లో నేను ఇండిపెండెంట్గా గెలిచిన, ఇక్కడ ఇండిపెండెంట్గా ఇరానస్గా సింగిల్ విండో నెక్స్ట్ టైం నేను కంటెస్ట్ చేయాలని నాకు లేదు. నా పాలిటిక్స్ ఇక్కడ చేయాలని నా ఉద్దేశం, ఈ ఏరియాలో చేయాలని. రెండోసారి సింగిల్ విండో జరిగినప్పటికీ ఫస్ట్ టైం సింగిల్ విండో అప్పుడు ఇంకా చదువుకుంటూ ఉండగానే కంటెస్ట్ చేసిన నేను. అప్పుడు అమర్నాథ్ రెడ్డి గారే పర్సనల్గా ఎలక్షన్స్లో ఇప్పుడు అమర్నాథ్ సొంత ఎలక్షన్స్ గురించి క్యాన్వాస్ చేసేవాళ్ళు కాదు. ఫస్ట్ టైము ఆయనే పర్సనల్గా వచ్చి క్యాన్వాస్ నాకు వ్యతిరేకంగా కేసీఆర్ గారి కోసం సపోర్ట్ చేసి చేయడం జరిగింది. కాబట్టి ఆ నేపథ్యంలో ఆయనకు గెలవడం కూడా జరిగింది. తర్వాత నేను ఇరానమస్ అయిన తర్వాత నేను మధ్యలో రిజైన్ కూడా చేసిన. సింగిల్ విండో పోవాలని ఉద్దేశం కాదు. నెక్స్ట్ టైం రామచంద్రన్ మన ఆయన దగ్గరికి వచ్చి నువ్వు నరేష్ నిలబెట్టి సింగిల్ విండో రెండోసారి నువ్వు ఎవరి గ్రూప్ డిసైడ్ చేయాలన్నా అని అడిగినాడు. నాకు వాయిల్పాడు రాజకీయాలు వదిలేసినాను, మదనపల్లికి వచ్చినాను, నేను వద్దున్నాను. మా నాయన మాత్రం ఏమన్నాడంటే లేదు రామచంద్ర ఏం మాట చెప్తాడు, ఖచ్చితంగా నువ్వు లేకపోతే నేను నిలబడతాను అన్నాడు. నాకు అప్పుడే ఏం జరిగిందంటే సెకండ్ టైంకు నాకు ఈ స్పిన్నింగ్ మిల్ గలాటాలో నా మనిషిని చంపడం జరిగింది. అప్పుడే 1 month ముందర. దాంట్లో మీరు ఆరోపణలు ఎదుర్కొన్నారు కదా? నాకెందుకు ఆరోపణలు అంటే చంపింది నా మనిషిని. అయితే ఉత్తన్న మీ మనిషి నేను చెప్పేది 87, 80 దీంట్లో అప్పుడు నా మనిషిని చంపడం జరిగింది. జరిగినప్పుడు చంపినప్పుడు నాకు మొబిలిటీ లేదు. అప్పుడు ఎవరితో చేస్తున్నావు నీకు తెలుసు కదా. ఎలక్షన్ కూడా తిరిగే పరిస్థితి కాదు. నేను ఎలక్షన్ కూడా తిరగలేను. నేను
మా తమ్ముడు వీళ్ళు మా ఫాదర్ తిరిగినారు ఎలక్షన్స్లో. అప్పుడు ఈ ప్రాంతంలో కొంత గండవానిపల్లిలో అది జరిగిన వ్యవహారం. అది ఆ ఎలక్షన్ జరిగింది, అది కారణం. నాకు ఇంట్రెస్ట్ లేదు, రామచంద్ర గారి కోసమే ఆ రోజు ఎలక్షన్లో కూడా కంటెస్ట్ చేయడము. తర్వాత ఏమంటే నాకు టికెట్ సపోర్ట్ చేయడంలో గెలిపించిన తర్వాత రామచంద్ర జిల్లాలో నాది ఒకటి గెలిచింది, బట్ ఆయన గౌరవం నిలిచింది. కానీ అదే కదా ఇంత గెలిపించుకున్నాక ఆ తర్వాత మీరు ఆ గ్యాప్ రావడం, కిరణ్ కుమార్ రెడ్డి గారితో దగ్గర రావడం. రోజు ఒక విషయం ఏమంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి నేను ముందు కిరణ్ కంటే కూడా రామచరణకే క్లోజ్, అది కిరణ్ కూడా. కానీ ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డితో మీకు క్లోజ్ కావడం అక్కడ జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చేబెళ్ళ నుంచి ఇచ్చాపురం వరకు పాదయాత్ర చేస్తే ఈయన కుప్పం నుంచి ఐ థింక్ సత్యవేడు వరకు అనుకుంటా ఈయన పాదయాత్ర చేశారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మదనపల్లెకు వచ్చినప్పుడు తొలి రోజు మీరు ఎక్కడ కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారితో కలవలే, ఆయనకు స్వాగతం కూడా చెప్పలేదు. రెండవ రోజు ఐ థింక్ బాబు గారి ఒక షెడ్లోనే ఎక్కడో భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు అక్కడికి వెళ్ళి అంబాసిడర్ కారులో వెళ్ళి మీరు ఆయన కలిశారు. వెళ్ళినప్పుడు కూడా ఏం కిరణ్ అంబాసిడర్ గ్లాస్ ఎత్తుకొని మరీ వచ్చావు, ఏం కిరణ్ కుమార్ రెడ్డి చూస్తాడని భయమా అని ఆయన మిమ్మల్ని అనడము, అన్న అలా అంతా ఏం లేదు మిమ్మల్ని కలవడానికి వచ్చాను అంటే ఎందుకు ముందు రోజు మీరు కలవలేకపోయారు, చివరి నిమిషంలో ఎందుకు కలవాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? ఎందుకు జరిగిందంటే మా నాన్న క్లోజ్ రాజశేఖర గారు, మా నాన్న కలిసినారు పాదయాత్ర వస్తే. నాన్న అరెస్ట్ కోసం నేను మున్సిపల్ ఎలక్షన్స్లో నేను బాగా తిరిగినాను, నేను నా కోసం రమ్మని చెప్పున్నాను అనుకున్నాను. అన్న నా కోసం తిరిగినాక అడిగినాక నా గ్రూప్స్ అనేది పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదని డెసిషన్ తీసుకుని పోయి కలిసి వచ్చిన. అంతేగాని ఆ రోజు పోయి నన్ను ఎవరినో చూస్తే తలకి ఎత్తారా అనే పరిస్థితి డిస్కషన్, నేను ఒకరు పోయి జవాబు చెప్పుకునే పరిస్థితి ఎప్పుడు నా లైఫ్లో రాజకీయాలు చేయలే. ఆ గ్యాప్ అలా పెరుగుతూ వచ్చింది. ఇప్పుడు ప్యాచప్ అయిందా? వాళ్ళు చేరమంటేనే చేరింది పార్టీలో. అంతేనంటారా? డౌట్. మరి 2019లో కూడా వాళ్ళే కదా మిమ్మల్ని తంబళ్ళపల్లె నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఇచ్చారు, మళ్ళీ అక్కడ నుంచి తప్పించారు, మీరు అక్కడ నుంచి రావడము. ఇన్ఛార్జిగా ఏం రాలేదు, నేను పోలేదు అక్కడ డిస్కషన్. అప్పుడు ప్రవీణ్ ఉన్నాడు కూడా యాక్చువల్లీ పాలిటిక్స్లో ఉన్నప్పటికీ. ఈ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ప్రోటోకాల్ అక్కడ, ఎందుకంటే డిస్కషన్లో నేను అతనితో ఉండాలనే ఉద్దేశంతో నేను పార్టీలో ఉండాలని డిస్కషన్. మీరు ఎమ్మెల్సీగా అంటే తిప్పారెడ్డి గారి మీద ఓడిపోయిన తర్వాత అది మీరు కోర్టుకు వెళ్ళారు, లాస్ట్లో తిప్పారెడ్డి గారు ఎమ్మెల్యే అయినాక మీ ఇద్దరి మీద రాజీ కుదిర్చి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసి దాంట్లో కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కీలక భూమి పోషించలేదంటారా? అది జరిగింది. ఎట్లా అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కోర్టులో పోయినాక ఎలక్షన్ పిటిషన్ ఎప్పుడు రాజీ అయ్యేదానికి లేదు, అది లా. అది పిటిషన్ రాజీ అయ్యేదానికి లేదు. ఎలక్షన్ పిటిషన్లో నేను గెలిచిన తర్వాత, అంటే హైకోర్టు గెలిచిన తర్వాత రామచంద్రనాయుడు అన్న ఏమన్నారంటే ఇంక అప్పీల్కి ఎందుకు, నువ్వు అప్పీల్కు పోవద్దనే విషయంలో రామచంద్రనాయుడు నా కోసం చెప్పి తిప్పాడితో అప్పీల్ పోదు. అప్పీల్కి పోవాలంటే నేను కూడా తిప్పాడి కూడా నాతో మాట్లాడినాడు. తిప్పాడి నా ఫ్రెండ్గానే ఉన్నాడు, ఎందుకంటే మేము పాలిటిక్స్లో ఒకవేళ రైవల్గా కంటెస్ట్ చేసినా కూడా తిప్పాడి ఇక్కడ ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పటి నుంచి తిప్పాడి నా బాగానే క్లోజ్గా ఉండేవాడు. పొలిటికల్గా సిచ్యువేషన్ వచ్చేసరికి ఇంకా అన్నదమ్ముల మధ్య భార్యాభర్తల మధ్య ఈ కాలాల్లో అట్లున్నప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చింది. కానీ అప్పీల్కి పోవద్దనే డిస్కషన్ నేను కూడా చెప్పాను. అప్పీల్కి పోతే నాకు 1 month వేస్ట్ అవుతుంది, అంతకంటే ఎక్కువ కాదు వేస్ట్. అది కాక నా ఒపీనియన్ ఆ రోజు వైసీపీకి పోవాలనే ఉద్దేశం, డెసిషన్ తీసుకున్నాను. వైసీపీకి పోవాలని నిర్ణయం తీసుకున్నాను, వైసీపీతో ఉండాలనుకున్నాను. కాబట్టి ఆ 1 month కూడా ఎందుకు నాకు అనవసరంగా ఆ పార్టీలో ఉండాలనుకుని నాకెందుకు ఇది ఉండాలనే ఉద్దేశంతో. ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్సీ అయింటే నాకు ప్రాబ్లం అయింది. ఆయన ఎమ్మెల్యే అయిపోయినాడు కాబట్టి లోకల్ స్టాండ్ అప్పీల్లో లేదు ఆయనకు. కానీ ఆటోమేటిక్గా అప్పీల్ అనేది అడిగి పోతుంది, ప్రాసెస్ ఉంటుంది, టిల్ అప్పీల్ అని ఉంటుంది. అక్కడ తీసేస్తారు, అక్కడ అలౌ చేయరు. కాబట్టి ఆ 1 month కూడా ఎందుకు నేను కలిసి ఉండాలనుకున్నాం కదా, ఫ్రెండ్షిప్గా ఉందామనే ఉద్దేశంతోనే మేము మాట్లాడుకున్నాము. పార్టీని మాట్లాడుకున్నాము, రామచంద్ర దాన్ని సపోర్ట్ చేసినారు. ఆ నేపథ్యంలో నేను పార్టీలోకి డిస్కస్ చేసుకుని ఉండాలనుకున్నాను. నేను ఉన్నారనుకున్నారు, ఓకే బాగానే ఉంది. నరేష్ కుమార్ రెడ్డి గారు అంటే మదనపల్లి అంటే నరేష్ కుమార్ రెడ్డి. రాజకీయంగా మీకు అంత అనుబంధం ఉన్న ప్రాంతం ఇది. ఒక నిబద్ధత గల వ్యక్తిగా, నాయకుడిగా కూడా పేరు తెచ్చుకున్నారు. ఇలాంటి నరేష్ కుమార్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ, ఎంతో గుర్తించిన కాంగ్రెస్ పార్టీ, అక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అక్కడ నుంచి టీడీపీ. అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక పునాదుల పైన ఏర్పడ్డదే టీడీపీ పార్టీ. అంటే మొదటి నుంచి కూడా ఒక ఐడియాలజీతో ఉన్న మీరు కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘ కాలం పాటు జర్నీ చేసిన మీరు అక్కడి నుంచి వైసీపీకి వచ్చి ఏ వ్యతిరేక పునాదులపైన వచ్చిందో ఆ టీడీపీలోకి వెళ్ళడము, మళ్ళీ ఆ టీడీపీ నుంచి వైసీపీలోకి రావడము. ఏంటి నరేష్ కుమార్ రెడ్డి లాంటి నాయకుడి జంపింగ్ జపాంగులు ఏంటివి, ఈ జంపింగ్లు ఏంటివి అనేది అందరు చర్చ. ఇట్లా వాస్తవం మాట్లాడమంటావా? చెప్పండి, వాస్తవాలే కాదు. నాకు చంద్రబాబు ఏ పార్టీ నుంచి వచ్చినారు? కాంగ్రెస్ పార్టీ. మరి ఈరోజు తెలంగాణ ఎలక్షన్స్లో ఎవరు అలయన్స్ ఉంది? అంటే
కాంగ్రెస్ పార్టీ సిపిఐతో ఉన్నా కూడా టీడీపీ నుంచి మద్దతు 2018 ఎవరితో అలయన్స్ ఉంది? ఓకే, టీడీపీ కాంగ్రెస్ ఉన్నాయి, అలయన్స్ ఉంది. ఎందుకున్నాయి అలయన్స్ అంతది? రాజకీయ అవసరం. ప్రాబ్లం ఏమంటే కాంగ్రెస్ పార్టీ ఈ స్టేట్లో పెడితే లేచిపోయిందో యాక్టివ్గా ఉండే పార్టీ నేను ఒకటే కాదు, ఎవరైనా చూడగలను. ఈరోజు కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండే వాళ్ళందరూ కూడా పొలిటికల్గా యాక్టివ్ ఉండాలంటే ఏం చేయాలనే దానికి నేను చెప్పాను. ఇప్పుడు మీడియా రోలు, పార్టీ ఆర్గనైజేషన్ రోలు చాలా ఎక్కువైంది. ఇండివిజువల్ కంట్రిబ్యూషన్స్ లీడర్స్ చేసే పరిస్థితులు లేవు ఇప్పుడు. అటువంటప్పుడు ఆపర్చునిటీ డిస్కషన్ వచ్చేటప్పటికి నేను ఒకటి ఓపెన్గా చెప్పంటే టీడీపీ నాకు సెకండ్ ఓట్ వేసింది. నేను గెలవడం బేసిక్ గెలుచుకుని టీడీపీ సెకండ్ ఓట్ వేయడం కారణం ఎమ్మెల్సీ ఎలక్షన్స్. మరి ఇప్పుడు కాంగ్రెస్ లేదు, ఎవరితో ఉండాలి అప్పుడు నేను? ఓటర్ మామూలుగా సార్కి వీర విధేయులుగా ఉన్న నరేష్ కుమార్ రెడ్డి గారు ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించిన పార్టీలో ఉండాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఆ రోజు నాకు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి నాకు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడ తిప్పారెడ్డి గారిని అకామిడేట్ చేయాల్సి వస్తుంది కాబట్టి నన్ను పిలిస్తే ఏదైనా అకామిడేట్ చేయాల్సి వస్తుంది అనే ఉద్దేశంతో నా మీద జగన్మోహన్ రెడ్డి గారికి అబద్ధాలు చెప్పి మోసం చేసి అలవాట్లేదు అనమాట. కాబట్టి నన్ను పిలుచుకొచ్చి ఇక్కడ ఏదైనా అకామిడేట్ చేస్తాను నరేష్, గుండు నరేష్ చెప్పి అనే దీంట్లో లేడు ఆయన. అదే అలా ఎందుకు అనుకోవాలి? మీకన్నా ముందే తిప్పారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి ఆయనకు అకామిడేట్ చేయాల్సి వస్తుంది అని అనుకోవచ్చు కదా. అదే చెప్తున్నాను నేను. అప్పటికే తిప్పారెడ్డి ఉన్నారు. ఎప్పుడు చెప్తున్నారు ఈ విషయం సబ్జెక్టు? నాకంటే ముందు ఎప్పుడు వచ్చినారంటే ఆయన షాజహాన్ బాషాకి ఎలక్షన్స్ నేను చేసిన. షాజహాన్ బాషాకి ఎలక్షన్స్ నేను చేసినప్పుడు షాజహాన్ బాషా నాతో చేసిన తర్వాత ఇక్కడే కాదు, ఈ లీడర్షిప్ అయినా కూడా చాలా చేసినా కూడా చేయకపోయిన తర్వాత ఏం చేస్తారంటే దూరం పెట్టే ప్రయత్నం చేస్తారు. నాకుండే రాజకీయ నాయకులు చేస్తారు. నేను అప్పుడే చెప్పాను, నేను సమాంతర ప్యారలల్ పరిపాలన ఉండేది ఎవరు ఉండరు, ఎవరికి ఇష్టం ఉండదు. షాజహాన్ నన్ను పక్కన ఆ రోజు నన్ను ఇదిగా చూస్తూ వచ్చినాడు. క్యాడర్ కూడా కొంచెం అది ఇట్లే ఉండేది పరిస్థితి. నా పరిస్థితి ఏమంటే నేను చొరవగా పోయి ఒక లీడర్ దగ్గర పోయి పరిగెత్తుకోబోయి నా అంతకు నేను పోయే అలవాటు నాకు ఎప్పుడు లేదు. ఇప్పుడు కూడా నా పరిస్థితి అంతే. ఆ రోజు చంద్రబాబు గారు కూడా నన్ను పిలిపించిన తర్వాతనే నేను పోతా వచ్చిన. నా వీక్నెస్ అది. నేనంతకు నేను పరిగెత్తుకోబోయేసేసి నీ దగ్గర నేను ఉంటాను అనేదానికి అంత చొరవ, అంత టాక్టిక్స్ నాలో లేవు. ఆ రోజు అమర్నాథ్ గారు వీళ్ళని పిలుచుకొచ్చి అడిగి చంద్రబాబు గారితో పిలిస్తే నన్ను ఎక్కడే వాళ్ళు, నాకుండే వీక్నెస్ ఏమంటే ఇప్పుడు చాలా చొరవ కావాలి. ఓ మనిషి దగ్గర పోవాలంటే లాబీలు చాలా మందితో ఇది మెయింటైన్ చేసుకుంటేనే కుదురుతుంది. నేను పూర్తిగా నా సెల్ఫ్ స్టైల్ అది. ఈ సెల్ఫ్ స్టైల్ ఉండేవాళ్ళు ఎవరు భరించలేరు. ఇప్పుడు కూడా ఇప్పుడు రావడం కూడా పెద్దరెడ్డి వాళ్ళ ఫ్యామిలీ ఆహ్వానంతోనే నేను రావడం పార్టీలో. ఏ హామీతో వచ్చారు? హామీలు ఏం లేవు. నాకు చాలా క్లియర్గా నాకు వాళ్ళతో ఉండే అసోసియేషను, జగన్మోహన్ రెడ్డి గారితో ఉండే ముందు నుంచి దాంతో ఉండాలనే ఉద్దేశము, ఈరోజు అవకాశం దొరికిందని వచ్చిన. ఓకే, మీరు ఓపెన్గా చెప్పండి. కేవలం పిఎల్ఆర్ గారు పిలిచారనే వచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో వచ్చారా? లేదంటే పుత్ర వాత్సల్యముతో కుమారుడి రాజకీయ భవిష్యత్తు కోసము మళ్ళా టీడీపీ నుంచి ఫ్యాన్ దగ్గరికి వచ్చారా? నీకు ఒకటి చెప్తా అంటారా దీంట్లో? నా కొడుకు పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఎప్పుడు చూపించడంలో, వాత్సల్యం చూపించే తనకేదో పెట్టాలనుకునేదానికి అతను ఇంట్రెస్ట్ చూపించడంలో. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో మీ కుమారుడు యాక్టివ్గా ఉన్నారు. మిథున్ రెడ్డి గారికి చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఇక్కడ మిథున్ రెడ్డి గారు ఎప్పుడు మదనపల్లికి వచ్చినా మీ కుమారుడే కదా మొత్తం వెల్కమ్ చెప్పేది. మిథున్ రెడ్డి ఈ రోజు గారు నా ఫ్యామిలీకి, మిథున్ రెడ్డి మా ఫ్యామిలీకి చాలా క్లోజ్. మిథున్ రెడ్డి వాళ్ళ మదరు మా వైఫ్ వాళ్ళ మేనత్తకు క్లాస్మేట్. ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్యామిలీతో చనువు ఉంది మాకు. ఆ చనువుతో ఫ్యామిలీ ఫ్రెండ్షిప్గా ఇప్పుడు మమ్మల్ని మిథున్ రెడ్డి రామచరణ్ నన్ను చూసేది ఫ్యామిలీ కింద మాకు. ఎందుకంటే ముందుండి అనుబంధాలు చూస్తున్నారు కానీ ఈరోజు పొలిటికల్గా ఏదో చేస్తారు, పొలిటికల్గా చూస్తారనే ఉద్దేశాలు కాదు. సరే, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఆహ్వానం మేరకు మీరు వచ్చారులేండి. అయితే ఇంతవరకు ఏంది, మిథున్ రెడ్డి గారే తరచూ మదనపల్లికి వస్తున్నారు, మీతో కలుస్తున్నారు, వెళ్తున్నారు. ఒక మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎందుకు ఇంతవరకు ఏంది మీ ఇంటికి కానీ ఈ పరిసర ప్రాంతాలకు రాలేదంటారు? అంటే ఇక్కడికి వచ్చినారా? మదనపల్లికి వస్తే ఇక్కడికి వచ్చేదానికి ఏం ప్రాబ్లం లేదనుకో. నరేష్ కుమార్ రెడ్డి గారిని ఇష్టపడి పార్టీలోకి తీసుకున్న తర్వాత నరేష్ కుమార్ రెడ్డి గారితో ఒకసారి కలవాలి, మాట్లాడాలి అనేది ఉంటుంది. ఒక మంత్రిగా అయితే ఒక మంత్రి హోదాలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా మీ ఇంటికి రావాలని మీరు కూడా తహతహలాడుతున్నారు, కానీ ఆయన రావడం లేదు. ఏంటి ఇది గ్యాప్ ఏంటి? అబద్ధం. ఎందుకంటే నేను చెప్పినా నేను తహతహలాడితే ఎవరిని ఇన్వైట్ చేయను. ఓకే, మీరు వస్తే నాకు ఇట్లా అనే అవసరం నాకేముంది? ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? కుమారుడు భవిష్యత్తు ఉంది కదా. కుమారుడు భవిష్యత్తు చెప్తున్నా. అతనికి పాలిటిక్స్ ఇంట్రెస్ట్ ఉంది అనేది ఎక్కడైనా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా?
పొలిటికల్గా ఎక్కడైనా యాక్టివ్ ఉన్నాడు అతను? మనస్ఫూర్తిగా చెప్పండి, మీ అంతరాత్మ సాక్షిగా చెప్పండి. పూర్తిగా కుమారుడికి ఎక్కడ రాజకీయంగా ఇది లేదు. 2024 ఎన్నికల తర్వాత మున్సిపల్ చైర్మన్ చేసుకోవాలని కానీ 2026 డీలిమిటేషన్ తర్వాత 2029లో మదనపల్లె రూరల్ నియోజకవర్గం నుంచి కుమారుడిని ఎమ్మెల్యేగా చూసుకోవడానికి ఇప్పుడే నీరుగొట్టవరంలో చేనేత కార్మికులు పెద్ద ఖర్చు నేయించి మరీ వేసి పెట్టారంట. నాకు కావాలి ఎమ్మెల్యే కుర్చీ, నా కుమారుడికి కావాలనేసి. నాకు తెలియదు కానీ ఆ విషయం నువ్వు వేసింటే తీసుకొచ్చి చూపించు నాకు ఒకసారి. నేను కూడా చూడలేదు అది. లేదంటారా? లేదు, నాకు తెలియదు. ఇంకొక విషయం చెప్తా. మున్సిపల్ చైర్మన్గా మా ఫ్యామిలీ ఎప్పటికీ పోదు. ఓకే, నేను చాలా క్లియర్గా ఈరోజు చెప్తున్నాను. ఏంటి మీరు చేశారు కదా? అదే మా ఫ్యామిలీ చేసినాను నేను. నాకు తెలుసు దాని ఇన్స్ అండ్ అవుట్స్. నువ్వు ఎంత సిన్సియర్గా పనిచేసినా మున్సిపల్ చైర్మన్గా ఏమేమి వస్తాయి ఎలిగేషన్స్ నాకు తెలుసు క్లియర్. కాబట్టి మున్సిపల్ చైర్మన్గా మా ఫ్యామిలీ ఎప్పుడు పెట్టాలనే ఉద్దేశం నాకు లేదు. ఉన్నింటే నెక్స్ట్ టైం నేను కంటిన్యూ అయినంట. నెక్స్ట్ టైం నా చేతులు దాటి ఏం పోలే. అప్పుడు ఉన్నింటే అప్పుడు నన్ను స్టేట్ ఛాంబర్ చైర్మన్ చేస్తామని ఇదే కన్నా రఘువీరాడు కిరణ్ అప్పుడు వాళ్ళే యాక్టివ్ ఉండేది, వాళ్ళే చెప్తా వచ్చినారు. అసలు కిరణ్ ఇంత గట్టిగా చెప్పినాడంటే నేను వద్దని చెప్పినా అంటే నువ్వు చెప్పేదానికి నాకు చీఫ్ విప్గా నాకే పార్టీ నాకు ఇష్టం లేకపోతే ఇచ్చిలేదా, నువ్వు డిసైడ్ చేసి నేను పేపర్ షేప్ ఇచ్చాను, నేను పోన్నాను నేను. సో మా ఫ్యామిలీ ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా నెక్స్ట్ పోయే ఉద్దేశాలు లేవు. ఎందుకు మీకు అంత వెక్స్ అయిపోయారు? 2000 నుంచి 2005 వరకు మీరు మున్సిపల్ చైర్మన్గా ఉన్నారు. ఎమ్మెల్యే టికెట్ ఆయన మిస్ అయిన వెంటనే సాయి ప్రతాప్ గారు మళ్ళా మిమ్మల్ని మున్సిపల్ చైర్మన్గా కొనసాగమంటే నాకు అవసరం లేదు మున్సిపల్ చైర్మన్గా నేను వెళ్ళను అని ఆ రోజే మీరు కరాఖండిగా చెప్పారంటే ఎందుకు అంత? నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడే చెప్పాను అన్నమాట. మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడే మన సిన్సియారిటీ ఎంత ఉన్నా కూడా, ఎంత కష్టపడినా కూడా ఆ రోజు రాత్రి మొగులు పనిచేసిన రోజు. ఎందుకంటే టీడీపీ గవర్నమెంట్ ఉంది కాబట్టి నాకు అఫీషియల్స్ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు కాదు. డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్ మొత్తం చాలా స్టేట్ అంతా చాలా దారుణంగా ఉండే పరిస్థితి. మదనపల్లిలో మరీ దారుణంగా ఉండింది. ప్రాబ్లం ఏమైందంటే ఎక్కడ చూసినా బిందులు ఎత్తి అజిటేషన్ చేసేవాళ్ళు. నాకు ప్రాబ్లం ఏదేమంటే ఇప్పుడు నేను అడ్మినిస్ట్రేషన్ చేయాలా, ఎవరు కోఆపరేషన్ లేదు. ఒక్కసారి బిందులు ఎత్తుకొని మదనపల్లి మున్సిపాలిటీలోకి వచ్చినారనుకో, ఒక్కసారి వచ్చినారంటే అది ప్రాసెస్ అయిపోతుంది. అడ్మినిస్ట్రేషన్ చేసుకోవాలన్నా వీళ్ళని ఇది చేసుకోవాలనే ఉద్దేశం అనే పరిస్థితి వచ్చేది. నేను ఎట్లా కనుక్కున్నామంటే నాకు రాత్రి 2 గంటలు 3 గంటలకు కూడా అక్కడ ఇష్యూ ఉందంటే రాత్రి 2 గంటలకు 3 గంటలకు సాల్వ్ చేసి ఒక్కసారి కూడా స్టేట్ అంతా బిద్దులు ఎత్తుకుంటూ పోతూ వచ్చినారు. 2 సార్లు మాత్రమే నేను ఇచ్చిన కాలుకి సపోర్ట్గా వచ్చినారు. ఒకసారి మా వర్కర్లు కొట్టినప్పుడు కాలు ఇచ్చినప్పుడు పోలీస్ స్టేషన్లో పెడితే అప్పుడు బిందులు ఎత్తుకొని వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. ఇంకొకసారి నేనే కాలు ఇస్తే లేడీస్ అంతా వచ్చి మొత్తం 10,000 మంది లేడీస్ దాకా వచ్చి చేసినారు. అంటే అంత సిన్సియర్గా నేను పని చేసినా కూడా మా ఫ్రెండ్సే కొంతమంది చాలా క్లోజ్ ఫ్రెండ్ ఉండేవాడే, నీకు తెలుసు ఎవరునేది, అలిగేషన్ బయట వదిలేదు ఏదో ఒకటి నాతో వచ్చి చెప్తాడు. ఏమనంటే అడ్మినిస్ట్రేషన్ నువ్వు చేయగలిగినంతగా ఎవరు చేయలేదు, డ్రింకింగ్ వాటర్ నేను చేయలేకపోయినా అంత బాగా, కాకపోతే నువ్వు చాలా అడ్మినిస్ట్రేషన్ చేసినావు, నువ్వు నేరికి లేనివాడు ఎట్లన్నా మాట్లాడచ్చు కావాలంటే కానీ అని ఫ్రెండ్గా మాత్రం నాకు ద్రోహం చేసినావు నేను అంటే అంతే, అది వేరే ఇష్యూ. అంత బాగున్నా కూడా బయట రూమర్స్ ఎక్కువ వచ్చేటివి. నా మెయిన్ గోల్ ఉండడం అనేది ఒక మంచి పేరు, ఒక ఐడియాలజీ కోసం కొట్టాడని నా ఉద్దేశం. ఆ పర్పసే డిఫీట్ అయ్యేటప్పుడు నాకు వేరే మోటివే లేనప్పుడు ఎందుకు కంటిన్యూ చేయలేదు దాంట్లో. నేను చాలా అన్నీ ఓపెన్గా మాట్లాడుతున్నాను. మీరు చెప్పేది వాస్తవమే, ఇది చాలా ఖచ్చితంగా మాట్లాడారు. మీరు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి సాయి ప్రతాప్ గారు ఆ రోజు సరే మదనపల్లెలో మా వాళ్ళకి పెద్దపీట వేయాలి, ఎప్పుడు కూడా కులం గురించి ఆలోచించాడు ఆయన. అంటే కులం అయినా కూడా రాజకీయంగా అది తేడు, కానీ ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి చెప్పి మా వాళ్ళకి అక్కడ ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్గా ఇవ్వాలని బలిజ సమాజ వర్గానికి చెందిన వారికి ఇవ్వాలని మీకే ఇచ్చారు. అది కూడా ఎవరినో నువ్వే సెలెక్ట్ అయినప్పుడు అప్పటికే బరిలో ఉన్న ఏనుగు రామ్మూర్తి, టౌన్ బ్యాంక్ రామ్మూర్తి, జింకా చలపతి వీళ్ళ ముగ్గురిని పక్కన పెట్టి అసలు రాజకీయాలకే సంబంధం లేని మీ క్లాస్మేట్ మీ సన్నిహితుడైన నామతీర్థము రవికుమార్ గారిని మీరు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు ఆ రోజు? ఏనుగు రామ్మూర్తి అన్నను, తర్వాత టౌన్ బ్యాంక్ రామ్మూర్తిని కానీ, తర్వాత వచ్చిందను చలపతిని కానీ చైర్మన్ చేస్తామనే డిస్కషన్ ఎక్కడ రాలా. ఆ ముగ్గురు బలిజలు ఉన్న డిస్కషన్ ఎక్కడ రాలా, డిస్కషన్ వచ్చిందా లేదా? చలపతి కూడా ఎందుకు రవికుమార్ గారిని ప్రపోజ్? చలపతి కూడా అప్పుడే నేనే టికెట్ ఇప్పించి చలపతి కూడా ఓకే అప్పుడే చలపతి కూడా ఎంటర్ కావడం కొత్తగా ఇది కాదు. చలపతి అంటే ఇప్పుడు రామచంద్ర అంటున్నాడు కాబట్టి నేను ఇచ్చిన అని చెప్తే ఒప్పుకోడైనా. ఆ రోజు నేను ఎందుకంటే ముజీబ్ హుసేన్ వేరే అతను ప్రపోజ్ చేస్తే నేను చాలా గట్టిగా చలపతి అయితే డబ్బులు ఉన్నాయి లేకపోయినా కష్టపడి ఎట్లన్నా గెలుస్తాడని చెప్పి తీసుకున్నాను. నేను కూడా ఎక్కడెక్కడ చేస్తూ వచ్చిన సపోర్ట్ అతనికి. కాబట్టి ఆయన కొత్త, అప్పటికేమి ఇది కాదు. రామ్మూర్తి తను ఎప్పుడు నాతో నేను ఉండాలా అని నాతో ఎప్పుడు ఆ డిస్కషన్ నాతో రాలేదు.
ఏనుగు రామూర్తి కూడా నాతో మాట్లాడలేదు అన్నమాట, నేను చైర్మన్ కావాలనే ఉద్దేశంతో. సాయిబ్రతో అంతా మాట్లాడుకున్నాం, నాకు తెలియదు ఆ విషయం. ఆయన కూడా ఫస్టే వచ్చింది, అంతవరకు పాలిటిక్స్లో డైరెక్ట్గా లేడు. వీళ్ళెవరు కొత్తగా, అందరూ ఒక రామ్మూర్తి అన్న మిస్సెస్ వచ్చినారు, అందరూ కొత్త ఆ రోజుకి, ఎవరు ముందు ఉండేవాళ్ళు కాదు. ఈరోజు రవికుమార్ చేసిన తర్వాత రవికుమార్ ఏమైనా చెడ్డ పేరు తెచ్చుకున్నాడా? లేదు, అది నేను చెడ్డ పేరు తెచ్చుకున్నాను. నా ఛాయిస్లో తప్పేముంది? అంటే అంతా ప్రపోజ్ చేసి జింకా చలపతికి టికెట్ ఇచ్చింది నేను, అవుతాను ఒప్పుకున్నా ఇచ్చింది మీరు, డబ్బు ఉన్నా లేకపోయినా గెలుస్తాడు అనే నమ్మకంతో నేను ఇచ్చాను అన్నది. అదే సామాజిక వర్గం జింకా చలపతికి ఎందుకు ప్రపోజ్ చేయలేదు? జింకా చలపతికి బదులు నామతీర్థం ఎప్పుడు నేను అడగలేదు. ఆ రోజు ఆయనకి ఇంట్రెస్ట్ లేకపోయినా బలవంతంగా తీసుకొచ్చి కుర్చీలో కూర్చోపెట్టారనేది కూడా ఒక బాధ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ లేకపోతే పాలిటిక్స్ వచ్చి నిలబడతారా? అంటే మిత్రుడు కోసం, అంటే సన్నిహిత మిత్రుడు కోసము, మిత్రుడు అడిగితే కాదన లేక వచ్చి కూర్చున్నాడు అనేది. ఒకటేమంటే నాకు ఆయనకు చాలా చాలా ఫ్రెండ్షిప్ నాకు తెలిసిన విషయం. క్లాస్మేటేనే కాదు, నాకు బెస్ట్ ఫ్రెండ్ ఆయన. బెస్ట్ ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి నాకు చాలా బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటాం. దానికి నా ఒపీనియన్ ఒకటి, పాలిటిక్స్ ఐడియల్గా మంచివాళ్ళు అనే ఉద్దేశం. నా సెలక్షన్స్ ఎప్పుడు చూసుకునేవాడు మీకు తెలుస్తుంది. ఇక్కడ రూరల్లో నేను ఎంపీగా సెలెక్ట్ చేసింది రామయ్య అని, పెద్ద ఆయన, నిజాయితీగా ఉండేవాడు. ఏమి డాక్టర్ రవికుమార్, వీళ్ళు నిజాయితీగా ఉంటారనే ఉద్దేశంతో సెలక్షన్స్ నా ప్రాసెస్ జరిగింది. నిజాయితీగా ఉంటారు, చేసుకుంటూ వస్తారు శుద్ధమైన ఉద్దేశంతో. ఆ రోజు నేను వాళ్ళ స్థాయి సెలెక్ట్ చేయడంలో సమస్య ఏమొచ్చింది మీకు? సమస్య వచ్చింది అంటే రవికుమార్ గారి సోదరు అప్పటికే ఇది ఇంకొక జిల్లాలో టీడీపీ మున్సిపల్ చైర్మన్గా ఆవిడ ఉండడము, ఈయన చూసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ప్రతిపాదించడం అనేది కొంత ఇబ్బందికర పరిస్థితిగా. నిజంగా కాంగ్రెస్ పార్టీకి వీర విధేయులైన వారిని పక్కన పెట్టి సోదరు ఒక టీడీపీలో ఉండగా సోదరుని కాంగ్రెస్ పార్టీలో మీరు ప్రపోజ్ చేయడం వెనుకనే వచ్చిన సమస్య అంతా. అట్లెత్తుకుంటే ఎంవీఆర్తో నేను రాజశేఖర్ ఎంవీఆర్ స్టాంచ్ రైవల్గా ఉన్నప్పుడు ఎంవీఆర్ రాజశేఖర్తో నేను లేనా? కడప జిల్లా అంత రాజకీయం కంటే అంత ఫ్యాక్షన్ కంటే ఇక్కడ లేదు కదా. ఫస్ట్ 1989లో రాజశేఖర్ అన్న మామ ఇద్దరు ఎంపీగా ఊరు కంటెస్ట్ చేయలేదా? మీ మామగారు ఎవరైనా రాజకీయంగా కంట్రోల్ చేశారు, అల్లుడిని మాత్రం చేయలేకపోయారు. మేము అడిగిన నాకు ఆయన రాజకీయంగా సంబంధం, ఆయన రాజకీయం అయింది, నా మాట మీరు రాజకీయాలు చేయడం, ఆయన సపరేట్ రాజకీయం ఉంటుంది, నా రాజకీయం నాది అన్నాడు మా ఇంటర్వ్యూలోనే. ఆయన నా మాట విన్నాడు, ఆయన నా మాట ఏం రాజకీయం చేయడు, ఆయన అదంతా సపరేట్ రాజకీయం అని చెప్పారనమాట. ఆయన ఇండివిజువాలిటీ నాది, ఆయన ఇండివిజువాలిటీ ఆయనది, ఆయన ఒకరు ఇన్ఫ్లుయెన్స్ లో పోయి చేసేవాడు ఏం కాదు ఆయన. ఇంత రాజకీయ నేపథ్యము, ఇంత అనుభవం ఉన్న నరేష్ కుమార్ రెడ్డి గారికి ఎందుకో బలిజ సామాజిక వర్గంలో కాస్త వ్యతిరేకత ఉంది అంటారు, ఎందుకంటారు? నాకైతే ఐడియా లేదు. ఎందుకంటే ఆ రోజు నేను సాక్రిఫైస్ చేసి నేను సెకండ్ టైం కంటిన్యూ చేసే అవకాశం నాకున్నా, నేను సాక్రిఫైస్ చేసి బలిజ సామాజికి ఇచ్చిన. ఎవరు ఇచ్చినారు ఇంతవరకు? తన మరణానికి మీకున్న సంబంధం ఏంటి? బలిజలు ఎందుకు దాన్ని ఆపాదిస్తున్నారు? చేయలేదు, అది ఎప్పుడు అసలు నాకు అసలు డిస్కషన్ నాకు లేదు, సంబంధం లేదు నాకు. ఇప్పుడు ప్యూర్లీ మీరు వాళ్ళ ఆహ్వానం మేరకే వచ్చారు, టీడీపీలో ఏమి లేదని వైసీపీలోకి వచ్చారు. మళ్ళీ ఇక్కడ మీరు టీడీపీలో ప్రాబ్లం ఏమొచ్చిందంటే, సరే నాకు ఎమ్మెల్సీకి కంటిన్యూ చేస్తామన్నారు, చేయలేదు, అంతా ఇష్యూస్ వదిలేద్దాం. దాని తర్వాత కూడా నేను మళ్ళీ ఎలక్షన్స్ వచ్చినా సిన్సియర్గానే చేసినాను. నేను అంతకంటే సిన్సియర్గా ఎవరు చేయలే, నా అంత సిన్సియర్గా వేరే వాళ్ళు ఎవరు చేయలేదు అక్కడ పార్టీలోకి. అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, టీడీపీలో పైన చంద్రబాబు గారికి ఉండే కోర్ కమిటీ అంతా కూడా వాళ్ళ క్యాస్ట్ వాళ్ళు. మదనపల్లిలో ఉండే వాళ్ళు యాక్టివ్గా లేకపోయినా కూడా కొంతమంది ఇన్ఫార్మెంట్స్ పెట్టుకుంటారు వాళ్ళు. మనం ఎంత సిన్సియర్గానే పని చేయి, నువ్వు మొత్తం త్యాగం చేసి ఏమన్నా చేయి, నువ్వు ఇక్కడి నుంచి ఆ క్యాస్ట్ వాళ్ళు ఏ మెసేజ్ అది తీసుకుపోతారో అది మాత్రమే వినే అలవాటు అయిపోయింది ఆ కోర్ కమిటీ వాళ్ళు. వినేవాళ్ళు చెవులు కొట్టి ఆదుకుంటుంది, మనం చెప్పేది మనం చేసే యాక్షన్ ఫస్ట్ కాదు. కొంతమంది ఉండేది ఆ కోర్ కమిటీ వాళ్ళకు ఇక్కడ ఇది ఎప్పటికైనా సరే కమ్మని తీసుకోవాలి, ఇక్కడ వేరే వాళ్ళు వాడుకోవాలి అంతవరకే. కానీ ఎవరినైనా కానీ ఈరోజు ఎవరు వచ్చినా ఇక్కడ ఆ క్యాస్ట్నే ఇక్కడ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ముందు నుంచి ఇది మా క్యాస్ట్ది, మాది అనే ఒక ఒపీనియన్ ఉంది. దాంట్లో నేను కాదనలేను, అది వాళ్ళ ఛాయిస్, అది వాళ్ళు ఇది. వాళ్ళు వేరే వాళ్ళు ఎవరు వచ్చినా భరించలేరు, వేరే వాళ్ళు ఉన్నారు, అసలు వాళ్ళు ఉండే పరిస్థితి లేనప్పుడు పోయేసేసి ఏదో ఒకటి చెప్తానే ఉంటారు వాళ్ళు. మనం దానికి ప్రతిసారి లాస్ట్ టైం నా మీద అలిగేషన్స్ ఏంటంటే అది పేపర్లో రాయకుండా కూడా ఒకసారి అడిగినట్టున్నాను. ఒకసారి అడిగినప్పుడు పేపర్లో ఏదంటే రాస్తే నేను అప్పుడు చంద్రబాబు గారికి లెటర్ వచ్చేసి నా మీద ఎంక్వైరీ చేయి నువ్వు. అప్పుడు నాకు వ్యతిరేకంగా ప్రద్యుమ్న ఉండింది ఇది కలెక్టర్. కరెక్ట్ ఏమి ఎంక్వైరీ ఏమని చెప్పించి వచ్చిన లెటర్ నేను. అదే లోకేష్ బాబు కూడా ఇచ్చాను నేను లెటర్, నా మీద ఎంక్వైరీ ఇవ్వాలంటే నా మిస్టేక్స్ ఎప్పుడు ఉండవు ఇట్లా వాటిల్లో అని చెప్పి ఇచ్చి వచ్చాను నేను. మళ్ళీ ఎంక్వైరీ ఎందుకు వేయలేదు నన్ను అడిగితే కన్నా ఎంక్వైరీ చేస్తే కన్నా అది ఇంకా నెగిటివ్గా తీసుకుంటే ఉద్దేశం చేయలేదని చెప్పాను నేను. అంటే ఎంత నేను నా నిజాయితీని చూపించుకోవాలనుకున్నా కూడా అక్కడ ఒక ప్రాబ్లం ఏమంటే
ఒక కోటరీ డిసైడ్ అయిపోయింది అక్కడ అతని చుట్టూ ఉండేది. అతన్ని కూడా అది తీసుకొని పోయి పరిస్థితి చేసుకునే పరిస్థితి లేదనమాట. వాళ్ళ కోటరీ ఏం చెప్తే అదే వింటారు ఆయన. కాబట్టి ఇక్కడ ఏం చేసినా కూడా మనం ఎంత సిన్సియర్గా పని చేసినా ఇక్కడ గౌరవము గుర్తింపు ఉండదు. ఖచ్చితంగా నా మీద ఇంత బాగా పని చేస్తే అంత బాగా పుచ్చులు ఎక్కిస్తారు, అంత బాగా వాళ్ళు వింటారు, దూరం పెడతారు. అందుకే దూరం వచ్చేసారా? కానీ ఇంకొక సంఘటన జరిగిందంటారు. ఏం సంఘటన జరిగింది చెప్పు. అంటే మీరు అలాగా నాకు ఎక్కడా టీడీపీలో గౌరవం లేదు, అటువైపు నా కుమారుడికైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ హాస్పిటల్లో గుర్తింపు తీసుకురాలని వాల్ క్లాకులు తయారు చేసి పంపిణీ చేశారు. వాల్ క్లాక్లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఫోటోను ముద్రించి పంపిణీ చేశారు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారి దృష్టికి వెళ్ళింది. వాల్ క్లాక్ కోసం నేను ఈ రోజు అంతా వెతికా, నాకు దొరకలేదు. అది చాలా ట్రై చేశాను. జరగలేదు కాబట్టి లేదు. ఓకే, లేదు కాబట్టి అదే చెప్పేది. ఈ ప్రచారం చేస్తారు వాళ్ళు. అదే నేను మాట చెప్తాను, వాళ్ళకి చాలా క్లోజ్గా ఒక పెద్ద స్థాయిలో ఉండే వాళ్ళందరూ పోయి పెద్దిరెడ్డి రామచంద్ర దగ్గర పనులు చేయించుకున్న చాలా మంది ఉన్నారు. అదే టీడీపీ వాళ్ళు చాలా ఇంపార్టెంట్ పెద్ద లీడర్లు అందరూ. వాళ్ళ పేర్లు చెప్పరు. ఈ మావాడు పోయి వాళ్ళ క్లాక్ పంచింది ఇప్పుడు, చేసింది ఇప్పుడు, ఈ ప్రచారం ఎందుకు వచ్చింది? దాని వెనుక మీ యొక్క హస్తం ఏం లేదంటారా? చింతే కదా. మీ అబ్బాయికి రాజకీయంగా ఆశలు లేవు. మా అబ్బాయికి అయితే ఒకటి వాస్తవం. మరి వాల్ క్లాక్లు ఎందుకు పంచాడంటారు? జగన్మోహన్ పంచిన లేదు అంటావు అంటే పంచినా అంటావు అంటే పంచలేదంటారు అసలు? పంచలేదు. క్లియర్ చెప్పు, తీసుకురావు ఎక్కడ ఉంది. చాలా వెతికాను నేను, ఎందుకంటే నరేష్ కుమార్ రెడ్డి గారితో ఇంటర్వ్యూ అంటే అంత ఆశామాషి కాదు, ఆయన ఒక పట్టాన ఇది కాదు, ఖచ్చితంగా ఆధారాలు ఉండాలి. ఆశామాషినే కాదు సమస్య. నాలో నిజాలు ఉండేటప్పుడు అంత ఈజీగా మీకు దొరకదు, అవకాశాలు ఉండవు. అది నాకు తెలుసు, అందుకే నేను ట్రై చేశాను, దొరకలేదు. చాలా మందిని అడిగాను, ఆ వాల్ క్లాక్ నాకు కావాలి, ఎక్కడ దొరుకుతుంది? అవన్నీ వాళ్ళు తీసుకునే వ్యవహారం, ఏదో చుట్టూ చెప్పాలని ఉద్దేశంతో తీసుకున్నారు. మరి ఇక్కడ అక్కడ గౌరవం లేదు, చెప్పిన మాటలే వింటుంటారు. మరి ఇక్కడ ఏ గౌరవం ఉంటుందని, ఏమి లాభం ఉంటుందని ఇక్కడికి వచ్చి? లాభం కాదు కదా ఇక్కడ. బేసిక్గా ఒకటి, నా నేపథ్యం నీకు బాగా తెలుసు. మొదటి నుంచి కూడా నేను మా ఫ్యామిలీ కంటే కూడా నిజంగా ఈరోజు కూడా చెప్తున్నా, సోషలిస్ట్ భావాలతో పబ్లిక్ కామన్ పీపుల్ కంటే కూడా బిలో పావర్టీ లైన్ కోసమే చాలా ఏళ్ళు చాలా తీవ్రంగా పోరాటం చేసిన. నీకు ఐడియా ఉంటుంది బాగానే. ఆ ఐడియాలజీలో ఈరోజు కామన్ పబ్లిక్ జగన్మోహన్ రెడ్డి చేసినంతగా, మామూలు ప్రజలకు జగన్మోహన్ చేసినంతగా ఇంతవరకు ఎవరు నాకు హిస్టరీ రాజశేఖరం తర్వాత ఎవరైనా చేసినారా? నా ఐడియాలజీ సూట్ అయ్యేటప్పుడు నాకు కనీసం వీళ్ళు అంటే నాకు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారితో కొండాలనే ఉద్దేశం ఎప్పుడు ఉంది నీకు. అది ఎప్పుడు చెప్తున్నాను నేను, నీకు ఏ ఇంటర్వ్యూలో చెప్పినా నీకు అదే చెప్తా వచ్చిన. ఇంతకుముందు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఎప్పుడు ఉండాలనుకున్నా నాకు అవకాశాలకు, నాకు ఆ చనువు కాదు, ఆ చొరవ నాకు, ఆ లాబీల్లో పోయి చూసుకునే చొరవ నాకు లేదు కాబట్టి నేను పోలేదు. కానీ ఈరోజు ఓపెన్గా ఎందుకు చెప్తున్నానంటే వాస్తవాలు మీకు చెప్పాలని. నేను దీంట్లో ఎవరితో భయపడి నేను ఉండేవాడికి అవసరం నాకు లేదు కాబట్టి నేను చాలా ఫ్రీగా చెప్తున్నాను. భయానికి మీకు మీనింగ్ తెలియదని నాకు తెలుసు. భయానికి మీనింగ్ అంటే మీ దగ్గర భయం అనే దానికి స్థానం లేదు, ఆ భయానికి మీనింగే మీకు తెలియదని నాకు తెలుసు. అందుకు చాలా ఓపెన్గా చెప్తున్నాను. కానీ ఆ అవకాశము వీళ్ళు మన వాళ్ళు పిలిచినప్పుడు పబ్లిక్ చేసే, నేనైతే ఏ గోల్స్ అయితే చేయాలనుకున్నానో పబ్లిక్ కోసం ఆర్డర్ చేశాను. అతను చాలా కమిటెడ్గా మొత్తం రాష్ట్రం అంతా కోడి కూసి వేరే విధంగా పోతున్నా కూడా పేదల కోసం అంతా అవుట్లెట్గా చేస్తున్నాడు. ఇది ఎవరు చేయలేరు, అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను కూడా ఫేస్ చేసినప్పుడు ఈ పెత్తందారు వర్గం అనేది చాలా స్ట్రాంగ్ వర్గం. మీడియా వాళ్ళ చేతుల్లో ఉంటుంది, చాలా డబ్బు ఉంటుంది, అఫీషియల్స్ వాళ్ళ చేతుల్లో ఉంటారు. అంత ఈజీ కాదు ఫైట్ చేయడం. ఈరోజు సీఎం అయినా కూడా సీఎంకు లిమిటేషన్స్ చాలా పెడతా వస్తారు. బ్యూరోక్రసీ వాళ్ళు కానీ, పొలిటికల్గా వేరే వాళ్ళు కానీ, అంత స్ట్రాంగ్ విల్తో ఆయన ఈరోజు కామన్ పబ్లిక్ చేస్తున్నారు. కామన్ పబ్లిక్ బిలో పావర్టీ అని ఈరోజు తీసుకుంటూ పోతా వస్తే మీరు ఒకసారి చూడండి చెప్తాను. అప్పులు చేసేసి ఊరిని ఇచ్చేస్తున్నారని చాలామంది చెప్తున్నారు. అప్పులు చేసి ఇచ్చేది అనేది హ్యూమన్ డెవలప్మెంట్ అని మామూలుగా వచ్చిందను. ఒక మనిషిని మనం ఎవరైనా తీసుకుంటూ వస్తే పేదవాళ్ళు ఒక మనిషిని చదివించుకోవాలంటే ఎంత కష్టపడతారు. వాళ్ళ ఫ్యామిలీలో చదివించుకుంటేనే కదా వాళ్ళు నిజం డెవలప్మెంట్ అంటే మనుషుల డెవలప్మెంట్. రోడ్లు కట్టడము, ఇల్లు కట్టడం, కాలువలు వేయడం వీటంటే కూడా ఫస్ట్ ఇంపార్టెంట్ మనుషుల్లో ఉండాల్సిన డెవలప్మెంట్ ఇంపార్టెంట్. విద్య అనేది ఎక్కడైనా గమనించు, నాడు నేడులో కానీ మా అమ్మఒడి ఇచ్చేతేనేమి, తర్వాత వీటిలో ఇంతగా సపోర్ట్ చేసింది ఇంతవరకు చేయలే. అంటే ఆ ఆస్పెక్ట్లో ఇంతవరకు ఎవరు చూడాల. రాజశేఖర్ ఫీజు రీయింబర్స్మెంట్ మొదలుపెట్టాడు కానీ డిగ్రీ తర్వాత ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి తీసుకొచ్చి వాళ్ళు సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం ఇంతవరకు ఎవరికి రాదు. అసలు యాక్చువల్గా మన పాలసీ ఏమంటే
ప్రైమరీ ఎడ్యుకేషన్ ఫ్రీగా ఇవ్వాలనేది. అంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లు కొన్ని పెట్టేసేసి ఏదో జరుపుతూ ఉంటామంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో స్కూల్స్లో ఇంగ్లీష్ మీడియం లేనిదే ఇప్పుడుండే పరిస్థితుల్లో సస్టైన్ అవుతుందంటే ఎకానమీ పూర్తిగా సాఫ్ట్వేర్ ఇంజనీర్లో. కాబట్టి వాళ్ళు సస్టైన్ వాళ్ళు పోటీ పడాలంటే ఇంగ్లీష్ మీడియం లేనిదే వాళ్ళు పోటీ పడలేరు. కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ తీసుకురావడము, మొత్తం కామన్ పబ్లిక్ ఏదైతే మనం అనుకుంటున్నామో అజెండా అనుకుంటున్నామో దాని అంత సక్సెస్ఫుల్గా జగన్మోహన్ చేసి కూడా చేయలేదు. కాబట్టి నా ఐడియాలజీని రిఫ్లెక్ట్ అవుతుంది కాబట్టి దాన్ని అది ఫాలో అవుతూ వచ్చిన. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఐడియాలజీ, ఆయన అమలు చేసిన సంక్షేమ పథకాలు, వాటి గురించి మాట్లాడాలంటే ఏం చెప్తారు మీరు అసలు? నేను చెప్పడం ఒకటే, పెత్తందారి వర్గాన్ని మొత్తం అంతా ఫైట్ చేస్తూ ఆయన ఒక్కడే నేను ఒక్కడే సైన్యం అనే విధంగా తీసుకుపోయి అతనే ఒక సైన్యం మంచిగా తీసుకుని పోసేసి కామన్ పీపుల్కి ప్రమాణంగా చేస్తున్నాడు. మరి ఇది అతనే ఒక సైన్యమే ముందుకు పోతున్నాడు కదా, ఇది 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గట్టెక్కిస్తుందంటారా? అదొక్కటే హోప్ మాకు. మొత్తం మీద అందరూ వ్యతిరేకం ఉంటారు, పెత్తందారుల వర్గం అంతా వ్యతిరేకం ఉంటారు. అది మామూలు వ్యతిరేకంగా ఉండరు. ఆ వారు ఎంత పెద్దదైనా కూడా మా హోప్ అంతా ఏమంటే పేద ప్రజలు గుర్తించినంతగా నిజాయితీని ఇంకెవరూ గుర్తించరు. ఓకే, ఒక విషయం అండి నరేష్ కుమార్ రెడ్డి గారు, 2009 అనుకుంటా, అంటే మీ మిత్రుడు మీరు చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టిన రవికుమార్ గారు సెలవుపై వెళ్ళి షమీం అస్లాం గారికి ఎప్పటి నుంచో గుంటూరు షమీం అస్లాం మున్సిపల్ చైర్మన్ కావాలనేది ఒక కళ ఆమెకు. మున్సిపల్ చైర్మన్ సరే, ఆమె మీకు ఒక సోదరు లాంటిది, మీకు బాగా సన్నిహితురాలు తెలిసిందే. కానీ ఆమె ఆకాంక్ష మేరకు ఆమెను మున్సిపల్ చైర్మన్ కుర్చీలో కూర్చోబెట్టడానికి రవికుమార్ గారికి మీరే సర్ది చెప్పి సెలవుపై పంపించారు. ఆమెను మున్సిపల్ చైర్మన్లో కూర్చోపెట్టి ఆమె కళను నెరవేర్చిన దాంట్లో మిమ్మల్ని ఎవరు తప్పుపడారు? ఖచ్చితంగా మున్సిపల్ చైర్మన్గా షమీం అస్లాం గారి యొక్క కళను నెరవేర్చారు మీరు. ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా షమీం అస్లాం గారిని అంత ఇదిగా మీరు ప్రేమించి ఆమెను కుర్చీలో కూర్చోబెట్టిన మీరు 2014 తర్వాత ఆమె మున్సిపల్ చైర్మన్ కుర్చీలో కూర్చోడానికి మీ దగ్గరకు వచ్చి సహాయం అడిగితే ఎందుకు చేయలేకపోయారు? అడుగుతారు ఒకసారి షమీం అస్లాం అన్నమాట. ఓకే, షమీంని అడిగాను నేను, ఎట్లా మీరు కంటెస్ట్ చేస్తున్నారా అని అడిగాను. ఎందుకంటే ఇండిపెండెంట్లీ పెట్టాలని డిసైడ్ చేసుకున్నాను. లేదు అని నిలబడడం లేదు. అన్నాక నా కమిట్మెంట్ ఏమైతే వచ్చింది, నా ప్రాబ్లం ఏమైతే కౌన్సిలర్ని పిలిపించి మాట్లాడుతూ వచ్చిన, మాట్లాడి ఇండిపెండెంట్ నిలబడేది ఎవరికి ఇష్టం ఉండదు. బేసిక్గా నా మీద ఇష్టంతో డిసైడ్ చేసుకొని నిలబడినా. ముందే అడిగినా కావాలంటే ఒకసారి కనుక్కోవాలంటే. లేదు నువ్వు చెప్తేనే చెప్పుమా, నువ్వు క్యాండిడేట్గా అయిపోతున్నావు అని ఇన్ఫర్మేషన్ వస్తావు నాకు. నేను అడుగుతా షమీం అస్లాం గారు ఫోన్ చేసి. అడుగు ఇప్పుడే అడుగుకోవాలంటే. ఓకే, షమీం అస్లాం గారు, ఇక్కడ నరేష్ కుమార్ రెడ్డి, మీ సోదరుడు నరేష్ కుమార్ రెడ్డి గారి ఇంటర్వ్యూలో ఉన్నాము. మాకు ఒక చిన్న 2014లో మీరు మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నావా లేదా అని నరేష్ కుమార్ రెడ్డి గారు మీతో మాట్లాడారా లేదా? మున్సిపల్ చైర్మన్ గా పోటీ చేస్తున్నావా? 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీకు ఎమ్మెల్యే టికెట్ రాకపోయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గా మీరు పోటీ చేస్తున్నారా లేదా అని నరేష్ కుమార్ రెడ్డి గారు మిమ్మల్ని అడిగారా? గుర్తు లేకపోతే అడుగుతాను కరెక్ట్ గా. పోటీ చేస్తున్నారా లేదా అని పోటీ చేస్తున్నారా లేదా అని ఆయన ఎందుకు అడుగుతాడు అప్పుడు? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, ఆయన మాట్లాడతారు. హలో నా చెప్పునా. అప్పుడు అడిగినప్పుడు ఎలక్షన్స్ ముందర ఇండిపెండెంట్లీ పెట్టాల్సి వస్తుంది. ఒక్కసారి కట్ అయింది, ఇంకొకసారి అది ఎందుకంటే క్లారిటీ చేయాలి. ఇది కట్ అయిపోయింది, మళ్ళీ కనుక్కో ఏముంది. ఓకే, మరి అయితే ఆమె సరే ఫస్ట్ డిసైడ్ అయినట్లు లేదు నాకు తెలిసి, తర్వాత డిసైడ్ అయింది ఆమె. నేను ఇండిపెండెంట్గా పెట్టే డెసిషన్ తీసుకునేటప్పటికి ఆమె డెసిషన్ తీసుకోలే క్యాండిడేట్. సరే, డెసిషన్ తీసుకోలే. నేను ఇండిపెండెంట్ పెట్టేసినాక కుదరదు కదా. అదే నా కమిట్మెంట్ వీళ్ళకు. అదే మీ ఇండిపెండెంట్ కౌన్సిలర్ని తనకు అవసరమయ్యి మద్దతు ఇవ్వాలని మీ దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మీరు ఎందుకు ఇవ్వలేకపోయారు? ప్రాబ్లం ఏమైందంటే ఇప్పుడు కిషోర్ కుమార్ ఫోన్ చేసినాడు, మేమంతా సమైక్యాంధ్ర పార్టీలో ఉన్నాం అలా, మనం ఎందుకు చేయాలి వైసీపీకి టీడీపీకి చేస్తాము నన్ను అడగడం జరిగింది. ఆయన ఒక టీంలో ఉన్నాం కాబట్టి నేను నాకు ఒకటేమంటే ఒకసారి కమిట్మెంట్ ఉంటే వాళ్ళు ఎట్లా ఏమని ఆలోచించాను, నాకు వచ్చే కష్ట నష్టాలు ఆలోచించాను. నేను ఆ టీమ్గా ఉన్నాం కాబట్టి ఆ రోజు ఉద్దేశంతో కిషోర్ వచ్చి నన్ను మాట్లాడగడము, వాళ్ళకి సరే చేస్తానని చెప్పి చేయడం జరిగింది. అంటే ఆ రోజు మీరు టీడీపీలో లేరు కదా? లేను, టీడీపీలో అప్పుడు కూడా చేరాను. టీడీపీ చేరాలని కాదు, కిషోర్ చెప్పిన మాట మేమంతా ఒక టీమ్గా ఉన్నాం. ఇప్పుడు సమైక్యాంధ్ర ఒక టీంలో ఉన్నాం. సమైక్యాంధ్ర పార్టీ కూడా ఉన్నా లేకపోయినా కూడా ఒక టీమ్గా ఉండేటప్పుడు ఆ రోజు తన మాట ప్రకారం మనం చేశాను. అంటే ఆ ధర్మం ప్రకారం అంటే అదే అందరికీ కూడా ఆ రోజు ఒక
దాదాపు 6 నెలల పాటు మున్సిపల్ చైర్మన్ కుర్చీలో నరేష్ కుమార్ రెడ్డి గారు షమీం అస్లాంను కూర్చోబెట్టారు. అలాంటిది ఈరోజు ఎందుకు మద్దతు ఇవ్వలేకపోయారు ఆయనకు? ఏంది మైనస్ ఎక్కడ వచ్చింది, ఎక్కడ లోపం? టీం అనేది ఇప్పుడు డిసైడ్ అయిపోయింది కదా, ఒక గ్రూపు కోహెసివ్నెస్ టీం అన్నాక ఆమె ముందే అడిగినాను నేను. సో అడిగినప్పుడు అప్పుడు ఆమె ఇంట్రెస్ట్, ఆమెకు ఒపీనియన్ కూడా లేదు. ఎందుకంటే ఆమె అంబిషన్ చైర్మన్ ఎమ్మెల్యే కావాలని. ఆమె చైర్మన్ నేను కంటెస్ట్ చేస్తే ఎమ్మెల్యే కాలేరు ఆమె. అప్పుడు ఎమ్మెల్యే అనేది తర్వాత వచ్చేది, చైర్మన్ ఎలక్షన్ తర్వాత ఎమ్మెల్యే వచ్చేది. కాబట్టి ఆమె ఇంట్రెస్ట్ అంతా ఎమ్మెల్యేకనే నాతో క్లియర్గానే చెప్పడం జరిగింది. ఆమె నేను లేదని నేను కంటెస్ట్ చేయడం లేదని అని చెప్తాను. కానీ అప్పుడు ఎమ్మెల్యే ఆల్రెడీ క్యాంపెయినింగ్ జరుగుతుంది. ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాతే మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్ జరిగినాయి. మున్సిపల్ ఎలక్షన్ జరిగింది ముందు. లేదు, తిప్పారెడ్డి గారు అప్పటికి ఎమ్మెల్యే అయిపోయారు. ఎమ్మెల్యే అయిన తర్వాత అది ఏదంటే జరిగింది, ఆ మున్సిపల్ ఎలక్షన్ ముందు జరిగింది. కౌన్సిలర్స్ ఇవ్వడం, కౌన్సిలర్స్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు ఇది అయిపోయింది, మున్సిపాలిటీ అయిపోయింది. కౌన్సిలర్స్ ఎన్నిక తర్వాత, చైర్మన్ ఎన్నిక తర్వాత జరిగింది. కౌన్సిలర్స్ ఎన్నిక ముందే జరిగింది. ఓకే, మొత్తం మీద మున్సిపల్ చైర్మన్గా షమీం అస్లాం కాలేకపోయింది. అది నా ఒక్కటి కాదు వ్యతిరేకత. సరే, తిప్పారెడ్డి గారు కూడా ఆ రోజు దాదాపు 2-3 కౌన్సిలర్ని టీడీపీలోకి పంపించడం జరిగింది. అదంతా పెద్ద ఎపిసోడ్ లేదు, అదందరికీ తెలిసిన విషయమే. మీకున్న ఏకైక కౌన్సిలర్ని మద్దతు అడిగినా మీరు ఇవ్వకపోవడము, తిప్పారెడ్డి ఒక 3 టీడీపీలోకి పంపించడం అనేది జరగడం, షమీం అస్లాంకి మున్సిపల్ చైర్మన్ ఇంకోసారి కూర్చోవాలన్న కళ అనేది ఆ కళగానే మిగిలిపోయింది. ఆమెకు అది నెరవేరలేదు. ఇక్కడ ఒక్కటే అంశం, ఆమెకు అంతకంటే మంచి గౌరవమైన పోస్ట్ ఉంది కదా, అంతేనంటారా? ఓకే, సరే, మీరు 2024 ఎన్నికల్లో మీరు ఏం వెల్ఫేర్ చేసినా కూడా మదనపల్లె ప్రజల ఒక ఆకాంక్ష జిల్లా కేంద్రం కావాలనేది మదనపల్లె ప్రజల ఒక సుదీర్ఘ కళ. ఎందుకంటే ఒక చరిత్ర గల, ఒక చరిత్రానికి ఒక బండాగారం లాంటిది మదనపల్లెని కాదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాయచోటిని జిల్లా కేంద్రంగా అనౌన్స్ చేశారు. అది ఇక్కడ ప్రజలలో చాలా ఆవేశాన్ని, కోపాన్ని తెప్పిస్తే చాలామంది కూడా వ్యతిరేకత ఉన్నారు. ఈ వ్యతిరేకతతో ఎలా చలార్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎలా గెలిపించుకుంటారు? ఈరోజు అబ్జర్వ్ చేస్తే మదనపల్లిలో ఈరోజు హైవేస్ చూడు, ఇంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్, హైవేస్ 4 వేస్ అనంతపూర్ నుంచి ఇక్కడికి కానీ, మా తిరుపతి నుంచి ఇక్కడికి కానీ ఇంత పెద్ద ఎత్తు డెవలప్మెంట్ ఎత్తున ఉందా? మెడికల్ కాలేజ్ హైవేస్కి మీకు ఏం సంబంధం? డెవలప్మెంట్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, కేంద్రం, అది నేషనల్ హైవేస్ కేంద్రం ఊరిని ఇచ్చేది కదా. ఓకే, ఎందుకు ఇస్తారు? స్టేట్ గవర్నమెంట్ కొట్లాడితేనే ఇక్కడికి వస్తుంది అన్నమాట. మా ఎంపీ గారు కొట్లాడిన తర్వాత ఎంపీ గారు తీసుకున్న ఎంపీ గారు లెటర్ మీద 4 వే లైన్ రావడం. 2009 నుంచి హైవేస్, మీకు రింగ్ రోడ్డు హైవేస్ అంతా కూడా అప్పుడు జరిగేది. ఎందుకు జరగలేదు? అప్పటి నుంచి అప్పుడే జరిగాయి కదా మొత్తం హైవే. ఏం జరిగింది? కొత్తగా ఏం జరిగిందో చెప్పండి. 2009 నుంచి ఏం జరిగింది? హైవే జరిగింది, రింగ్ రోడ్ వచ్చింది అప్పుడే కదా. మీ సమీపంలో రింగ్ రోడ్డు కావచ్చు, ఈ నుంచి 2009 కాదు రింగ్ రోడ్ వచ్చింది. రింగ్ రోడ్ వచ్చి 2004 తర్వాత, 2004 లోపలనే, 2004 నుంచి 2009 లోపలనే అప్పుడు బైపాస్ రోడ్డు, ఈ రింగ్ రోడ్. అది నేనే కొంత కనెక్షన్స్ ఉండి చేయించడం జరిగింది. రింగ్ రోడ్ అనేది హైవే కాదు, అది ఓన్లీ రింగ్ ఇది చేసుకోవడం. ఈరోజు 4 లైన్స్ ఇంత పెద్ద ఎత్తున అనంతపూర్ నుంచి ఇక్కడికి కానీ, ఇక్కడి నుంచి ఆడికి కానీ కనెక్షన్స్, తర్వాత ఇక్కడ నుంచి దీనికి కానీ ఇంత పెద్ద ఎత్తున కనెక్షన్స్, ఎంత అడ్వాంటేజ్ వస్తుంది, ఎంత టైం సేవ్ అవుతుంది పోయి వచ్చేదానికి. మామూలుగా మదనపల్లి ఇంత పెద్ద ఫోకల్ సెంటర్గా ఉన్నా కూడా డెవలప్ కాలేకపోవడం అంటే కనెక్టివిటీ లేకపోవడం. బేసిక్గా కనెక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కడైనా ఒకటి రావాలంటే. ఆ కనెక్టివిటీ ఒకసారి ఒక ఇండస్ట్రియల్ ఎస్టాబ్లిష్మెంట్ కావాలన్నా కూడా కావాల్సింది కనెక్టివిటీకి ఈరోజు ఎంపీ గారు చేసినారు కాబట్టి రావడం జరిగింది. ఇంకొక విషయం ఏమంటే డెవలప్మెంట్ తీసుకుంటూ వస్తే తాగునీటికి చంద్రబాబు నాయుడు గారు ఈ హంద్రీవా నుంచి నీళ్ళు ఇవ్వడం అనేది జరిగే పని కాదు. ఎందుకంటే నీళ్ళు అక్కడి నుంచి అనంతపురం జిల్లా వాళ్ళు రానిరు. వాళ్ళే మేము కరువులో ఉన్నాము, మాకు నీళ్ళు కావాలా, మీకు ఎట్లా పోవాలా అంటారు అనమాట. ముఖ్యంగా గాలేరు నగర్ నుంచి వచ్చేదానికి దీనికి అవకాశాలు లేవు, అంటే డైరెక్ట్గా వచ్చేదానికి. అందుకోసమే గండికోట నుంచి తీసుకొచ్చేదానికి, ఇక్కడ నీళ్ళు తీసుకొచ్చేదానికి చర్యలు చేపడుతున్నారు. అది పెద్ద ప్రాజెక్ట్. అది ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే ఎన్సీఎల్టీ ఇవన్నీ కూడా అబ్జెక్షన్ చేస్తున్నాయి ఇవన్నీ అని చెప్పి డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ కొని ఎన్సీఎల్టీ పర్మిషన్ తీసుకొని పూర్తిగా కంప్లీట్ చేయాలంటే ఇప్పుడు రాయలసీమలో ప్రాజెక్ట్ ఒకటనే వస్తుందా? మరి అంత ధైర్యంగా దీన్ని ఈ ప్రాజెక్ట్ ఈడ డెవలప్ చేయించి అక్కడ పొంగనూరు కాన్స్టిట్యూన్సీలో బ్రాంచ్ కెనాల్ అనేది వస్తుంది. అది బ్రాంచ్ కెనాల్కు ఇప్పుడు ఈ కెనాల్ సరిపోదు. ఒక గండికోట నుంచి ఇక్కడికి రావాలనుకునేటప్పటికి ఇవన్నీ కెనాల్ సరిపోవు. కావాలంటే అవన్నీ లైన్లు పెద్దవి చేయడము అంటే ఒక కాంప్రహెన్సివ్ డెవలప్మెంట్. ముఖ్యంగా మనకు కావాల్సింది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ ఏమి, బేసిక్గా క్యాపిటల్ అనేది ఇంపార్టెంట్ కాదు. అందుకే 3 క్యాపిటల్ డిసైడ్ చేసినారు. డెవలప్మెంట్ ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా డెవలప్మెంట్ చూపించాలనేది ఆయన ఇంపార్టెన్స్.
రాయచోటి ఒక రకంగా తీసుకుని సెంటర్ పాయింట్ అది మిగతా వాటికండి. ఎందుకంటే మదనపల్లి వచ్చేసి రాజంపేట కోళ్ళకు తర్వాత వచ్చేసి కోడూరుకు చాలా దూరం అవుతుందనే ఉద్దేశం ఆయన కూడా వచ్చినా మనకు ఐడియా లేదు. ఈ ఏరియాని డెవలప్ చేయాలనుకునేటప్పటికి మెడికల్ కాలేజెస్, తర్వాత డ్రింకింగ్ వాటరు, సాగునీరు ఇవన్నీ తీసుకొని వచ్చి డెవలప్ చేయాలని ఉద్దేశం ఉండేది. డెవలప్మెంట్ అనేది ప్రయారిటీ. ఇదే ప్రజలకు తీసుకెళ్తారా మీరు? 2024 ఖచ్చితంగా తీసుకుపోతానండి. ప్రయారిటీ డెవలప్మెంట్. నాకు ఒకటి అర్థం కాలేదు, మీకు కుప్పం అబ్జర్వర్గా ఇచ్చారు కదా, సరే ఇదే మదనపల్లిలో 2 బ్లాకులు చేసి ఒక దానికి జింకా చలపతిని ఇన్ఛార్జిగాను ఇంకొక బ్లాక్ మిమ్మల్ని ఇన్ఛార్జిగా ఇస్తే నాలాంటి ఇంత సీనియర్ని నేను ఇన్ఛార్జిగా చేయడం ఏందని మీరు దాన్ని వ్యతిరేకించి ఉదయ్ కుమార్కి ఆ బాధ్యతలు అప్పగించారు కదా. మదనపల్లిలో నేను పాలిటిక్స్ చేయలేనే లేను కదా. ఓకే, పాలిటిక్స్ చేయాలని ఉద్దేశం నాకు ఎక్కడా లేదు. నాకు ఒక తాను ఆడ పని పెట్టినారు, ఆ పని పెట్టి నేను ఇంకో తాను చేసే పరిస్థితిలో ఉన్నానా? ఓకే, అదేం తక్కువ చిన్న పని కాదు. కుప్పం చిన్న పని. మదనపల్లి ఒక భాగానికి ఇన్ఛార్జిగా ఉన్నాడు. మరి ఆ మాట వాళ్ళని అడుగు, నిజంగా అందుకే వేసినారు అడుగు నువ్వు. అంతేనంటారా? కుప్పంలో ఏం సాధించాలని వెళ్తున్నారు? కుప్పంలో సాధిస్తామన్నది కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి ఆవశ్యకత ఎంత ఉంది, ప్రజలకు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఎంత చేస్తున్నారు అనేది పబ్లిక్ తీసుకోవడానికి అక్కడ ఏమేమి ప్రోగ్రామ్స్ చూసుకోవాలో ఆ ప్రోగ్రామ్స్ మీద 2024లో చంద్రబాబు గారి యొక్క మెజారిటీని ఎంత తగ్గించగలరు మీరు? మా ఒపీనియన్ ఈ రోజుకి ఎత్తుకుంటే కన్నా ఆల్మోస్ట్ ఇద్దరు క్లోజ్ బై ఉన్నాము నా ఉద్దేశం. క్లోజ్ మీద ఉన్నారా? ఇద్దరు క్లోజ్ బైలో కదా తెలుస్తుంది కదా రిజల్ట్స్ మీకు. నేను అతిశక్తి చెప్పాలని నాకు ఎప్పుడు ఇష్టం ఉండదు. ఇప్పుడు ఇదే టీడీపీ వారు పులివెందల్లో మేము చాలా క్లోజ్గా ఉన్నామని బీటెక్ రవి అంటే మీరు ఒప్పుకుంటారా? నేను ఒంగోరు మీద కామెంట్ నన్ను అడిగితే నేను కామెంట్ చేయగలను. ఒంగోరు కామెంట్ మేము చాలా క్లోజ్గా ఉన్నామంటున్నారు మీరు. నేను ఇదే సిచ్యువేషన్ పులివెందల్లో ఒప్పుకుంటారా? అది నేను అన్నగారు అడగాల్సింది. నేను పులివెందులు పోయి చూడాల, నేను చూస్తాను కుప్పం. ఓకే, చాలా క్లోజ్గా ఉన్నారంటారు అన్నమాట. చాలా క్లోజ్. నిజంగా అంత క్లోజ్ మార్జిన్లో ఈరోజు ఒకసారి అబ్జర్వ్ చేస్తే మాకున్నంత పటిష్టమైన క్యాడర్ దొరకలేదు అక్కడ. చాలా బ్రహ్మాండమైన పటిష్టమైన క్యాడర్ కుప్పంలో. జనరల్ ఎలక్షన్స్లో ఆ క్యాడర్ అంతా పనిచేసి గెలుస్తుందంటారు. క్యాడర్ ఒకటి ఉంది, పబ్లిక్ చేసిన వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ తర్వాత నరేష్ కుమార్ రెడ్డి గారి యొక్క కృషి ఎంత వరకు? నా కృషి కాదు, అక్కడ ముందు పెద్దిరెడ్డి రామచంద్ర గారి కృషి ఎక్కువ ఉండేది. నాది అంతేనంటారా? అదెంత కాబట్టి ఇప్పుడు ఇద్దరికి ప్యాచప్ అయిపోయింది, బాగా క్లోజ్నెస్ ఏర్పడిందా? ఎప్పుడు నాకు రామచంద్ర డైరెక్ట్గా నాకు ఎప్పుడు ఒకసారి ఇది డిస్కషన్స్లో ఏం జరిగేదంటే, సర్లే బాబు దగ్గర ఉంది ఎందుకు లేకని ఇప్పుడు అన్నా ఎప్పుడు కూడా నిన్ను ఎప్పుడు కూడా ఆయన నాకు ఎంత వ్యతిరేకం చేస్తూ వచ్చినా, ఎంత ఇది చేసుకుంటూ వచ్చినాడో చేసుకుంటూ వచ్చినా కూడా అంటే పొలిటికల్గా ఒక స్టాండ్ చేసుకున్నాక తను చేయాల్సి వస్తుంది, నన్ను ప్రొటెక్ట్ చేసుకుని నేను చేసుకుంటాల్సి వస్తుంది అన్న. నేను ఎప్పుడు కామెంట్ చేయాలి. ఈరోజు ప్యాచప్ అయ్యేదానికి ఒక్క రోజు కూడా నేను ఎప్పుడన్నా కామెంట్ చేయాలి. మరి ఎందుకు చేయలేదు? మిగతా వాళ్ళందరూ ఇప్పుడుండే రాజకీయాలలో నీకు పడకపోతే వాడిని ఎక్కువ కామెంట్ చేస్తేనే వానికి ఎగ్జిస్టెన్స్ ఉంటుంది రాజకీయాల్లో. మరి ఆ అంశాల మీద అందరూ వ్యతిరేకంగా అందరూ మొత్తం అంతా చేయమని చెప్పినా కూడా ఎప్పుడు 2024లో మదనపల్లి నుంచి టికెట్ ఎవరికి ఇప్పించబోతున్నారు మీరు? నేను డిసైడ్ చేశానికి. అంతేనంటారా? అసలు మదనపల్లి పాలిటిక్స్లోనే నేను ఇప్పుడు యాక్టివ్గా లేను కదా. యాక్టివ్గా లేరా? మరి కుప్పంలో వస్తున్నారు, మదనపల్లిలో ఉన్నారు. మదనపల్లి కాదు కదా నేను చూసుకోవాల్సింది. నాకు ఎక్కడ పార్టీ పని చెప్పినా నా పని చేసుకోవడమే. కుప్పం కూడా అబ్జర్వర్ కాదు, ఇక్కడ ఏమి ఏలు పెట్టరు. అబ్జర్వర్ కాదు కుప్పం. పొమ్మని నరేష్ కుమార్ రెడ్డి గారు కుప్పం కూడా అబ్జర్వర్ అఫీషియల్ గానే కాదు. వాళ్ళు చూడమంటున్నారు, పనులు చెప్తే ఆ పనులు చేస్తున్నాను. సరే, అక్కడ చూస్తున్నా నరేష్ కుమార్ రెడ్డి గారు ఒక ప్లానింగ్ మీద ఉన్నారు. 2024లో ఇక్కడ రెడ్డి కాకోకుండా మైనార్టీకే టికెట్ ఇప్పిస్తే, మైనార్టీకే టికెట్ వస్తే మైనార్టీ ఖచ్చితంగా ఓడిపోతారు. ఓడిపోతే ఇక్కడ ఖాళీ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి నేను ఎమ్మెల్సీ పొందవచ్చును. ఎమ్మెల్సీ అయితే గిన 2029కి నా కుమారుణ్ణి ఎమ్మెల్యే చేసుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ఒకవేళ తిప్పారెడ్డికి టికెట్ వస్తే కాస్త ఇబ్బందికరం అవుతుంది కాబట్టి తిప్పారెడ్డికి టికెట్ రాకుండా చేయడానికి నరేష్ కుమార్ రెడ్డి తన సీనియారిటీని అంతా రంగరించి పార్టీలో చాలా చక్రం తిప్పుతున్నారంటున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో పూర్తిగా ఈ ఏరియా గురించి అనుభవము అన్నీ తెలిసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు పోయి ఎవరైనా చెప్తే వింటారా? తెలియకపోతే కదా ఈ ఏరియా గురించి ఇవన్నీ నేనెవరు వాళ్ళెవరు వీళ్ళు చెప్తా పోతే వచ్చేదానికి. నరేష్ కుమార్ రెడ్డి లాంటి ఒక సీనియర్ నాయకుడు, ఫ్యామిలీకి అతి సన్నిహితుడు, ఆయన పోయి కలిసి ఈ విషయమే డిస్కస్ చేయండి. మీకు ప్రామిస్ చేస్తున్నాను ఇప్పుడు నేను. ఓకే, లేదా చేయని కూడా ఎవరికి టికెట్ వచ్చినా ఖచ్చితంగా చేస్తారు. నిజంగా మనస్ఫూర్తిగా చేస్తారా? తిప్పారెడ్డికి వచ్చిన నేను క్లియర్గా చెప్తున్నా, తిప్పారెడ్డికి వచ్చినా సిన్సియర్గా చేస్తాను, మైనార్టీకి వచ్చినా అంతే సిన్సియర్గా చేస్తాను. మనస్ఫూర్తిగా, పూర్తిగా, అంతరాత్మ సాక్షిగా.
ఇదే చెప్తున్నా. నేను ఒకసారి ఎందుకు చెప్తాను అట్లా, నాకు అలవాటు కూడా లేదు. అవతల టీడీపీ నుంచి ఒకవేళ టికెట్ ఇస్తే మీ సన్నిహితుడు, మీ శ్రేయస్, మీ స్నేహితుడు దొమ్మలపాటి రమేష్ గారు బరిలో ఉంటే ఎలా? ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. 2004 ముందర రమేష్ అక్కడ క్యాండిడేట్, నేనే ఇక్కడ క్యాండిడేట్ అనేది పబ్లిక్లో ఒపీనియన్. ఎందుకంటే ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, రాజశేఖర్ నాకే ప్రామిస్ చేసినారు. ఎంత సన్నిహితంగా ఉన్నా పాలిటిక్స్లో ఎప్పుడు కూడా మేము ఎవరి గ్రూపులు వాళ్ళు ఎవరి దీనికి వాళ్ళు చేస్తూ వచ్చినారు. కానీ అప్పుడే మాకు తెలుసు ఎట్లా నేను నా క్యాడర్ని ఎట్లా ప్రొడక్ట్ చేసుకోవాలో, ఏ విధంగా దీన్ని చేసుకుంటా వచ్చేదానికి. కరెక్ట్. అప్పుడు మీరు వేరు పార్టీలో ఉన్నారు, కరెక్టే. 2014లో మీరు చెప్పుల గుర్తుతో ఇక్కడ నిలబడితే అక్కడ దొమ్మలపాటి రమేష్ గారు పొత్తుల్లో భాగంగా మన చెల్లపల్లి నరసింహారెడ్డికి ఇస్తే ఆయనకు సపోర్ట్ చేయకుండా చెప్పుల గుర్తుతో వెళ్ళిన మిత్రుడు నరేష్ కుమార్ రెడ్డికి ఆయన సపోర్ట్ చేశారు అనేది బయట ప్రచారం ఉంది. రుణం తీర్చుకోవడానికి మళ్ళీ మీరు ఈసారి ఏమైనా దొమ్మలపాటి రమేష్ 2019లో చాలా సిన్సియర్గా పని చేసినా కదా, 14లో 19లో రమేష్ బాగా చేసినా కదా. ఓకే, అంటే రుణం తీర్చేసుకున్నారా? అంతే కదా. అదే పార్టీలో ఉన్నారు కాబట్టి చేశారు. ఇప్పుడు వేరు పార్టీలో ఉన్నారు. స్నేహితుడు ఎమ్మెల్యే కావాలని కోరికతో స్నేహితుల కోసం చేస్తారా, ఉన్న పార్టీ కోసం చేస్తారా? ఖచ్చితంగా ఉన్న పార్టీకి. నా గురించి నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు, నాకు తెలుసు, పబ్లిక్ తెలియాలి కదా. ఖచ్చితంగా 100% నేను ఏ పార్టీకి ఉంటే ఆ పార్టీ చాలా డెడికేట్గా చేస్తాను. మనస్ఫూర్తిగా చెప్పండి. మళ్ళా అసెంబ్లీలోకి కానీ మండలిలోకి, అంటే శాసనసభలోకి కానీ శాసన మండలిలోకి కానీ అడుగు పెట్టాలన్న ఆకాంక్ష నరేష్ కుమార్ రెడ్డి గారిలో ఉందా లేదా? మదనపల్లి మాకు ఎప్పుడు కూడా నా ఒపీనియన్ ఏమంటే, అంటే నేను డెసిషన్ చెప్పేవాడిని కాదు కాబట్టి నేను ఆ విషయం కామెంట్ చేయలేదు, నాకు తెలియదు. రాజశేఖర్ నాకు 2009 టికెట్ రాకపోయిన తర్వాత ఒకటే చెప్పారు, నరేష్ నేను ఇంత స్థాయిలో ఉండి నీకు చేయలేకపోయినాను, ఇంకా ఎప్పటికీ మైనార్టీనే ఉంటుంది, నువ్వు గెలిపించుకొచ్చే బాధ్యత ఇది అని చెప్పి అన్నప్పుడు అప్పుడే నాకు తెలిసింది ఇది మైనార్టీ నుంచి మారదని. కాబట్టి అసెంబ్లీ ఊహిస్తామా చేస్తామనే దానికి ఆలోచించి వస్తున్నారు మీరు అనుకుంటే తప్పు. నా కొడుకుని ఏదో ఇక్కడ అసెంబ్లీ పెట్టేదానికి వస్తున్నారంటే అది కూడా తప్పు. ఎందుకంటే మీకు ఊహల్లో పోయి రాజకీయాలు చేసే స్థాయి అనే ఆలోచన స్థాయి కాదు నాది. ఊహలంట ఇంకోటంట ఊహించుకుంటా చేసుకుంటా పోయే ఇది కాదు నాకు. నా పద్ధతి వేరు. నా పద్ధతి ప్రకారం రాజకీయాలు లేవు నాకు తెలుసు. లేనప్పుడు నేను ఎందుకు అనవసరంగా పనికిరాని ఆలోచన పెట్టుకుంటే అనవసరం ఊహల్లో కళలు ఎందుకు పోతాను అనుకుంటున్నారు? అది నా కళలు కాదు, అది నా కళలు కాదు. నా ప్రకారం రాజకీయాలు జరగడం లేదని నాకు తెలుసు. తెలియనప్పుడు ఏంటంటే ఊహించుకొని ఎందుకు నేను రాజశేఖర్ని అంత గట్టిగా చెప్పినప్పుడే నేను ఎమ్మెల్యే కాలేకపోయినాను, టికెట్ రాలా. ఆ రోజు నాకు తెలుసు పరిస్థితి ఇది అయినా కూడా. కానీ రాజశేఖర్ని చాలా గట్టి, రాజశేఖర్ని కానీ కిరణ్ కానీ రఘువీరాన్ని కానీ వీళ్ళందరూ కూడా కరుణాకరణ కానీ నీకు తప్పితే ఇది పోయే ప్రసక్తి, జగన్మోహన్ రెడ్డి గారు కూడా పర్సనల్గా నాకు నీకు తప్పితే ఇది పోయే ప్రసక్తి లేదు చాలా గట్టిగా చెప్పినారు. అప్పుడు ఎమ్మెల్యే టికెట్ 2009లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది టికెట్ నాకేని. 2004లో రాజశేఖర్ చాలా గట్టిగా చెప్పడం జరిగింది, టికెట్ రాలా. కాబట్టి ఇప్పుడు నాకు అవన్నీ కొత్త వాళ్ళకి ఇవన్నీ ఏదంటే అది అనిపిస్తుంది, కానీ నాకు అనుభవం ఉంది ఏం రాజకీయాలు ఏం జరుగుతుంది ఎట్లెట్టుంది రాబోయే కాలం ఎట్లుంటుంది నాకు తెలియక కాదు. నాకు ఒక క్లారిటీ కావాలండి మీ గురించి. మీకు రాజకీయ గురువు ఎవరు అంటే మీ మామ, మీకు పిల్లనిచ్చిన మామ ఎంవి రమణారెడ్డి గారని చెప్తారా, రాజశేఖర రెడ్డి గారని చెప్తారా? రాజకీయ గురువు తీసుకుంటే రాజశేఖర రెడ్డి. సోషలిస్ట్ భావాలలో నాకు తీసుకుంటే సోషలిస్ట్ భావాలని అడ్మైర్ చేసే వ్యక్తి కానీ ఎంవి రమణారెడ్డి గారిని నేను మామగా కాకుండా ఒక గొప్ప లీడర్గా అభిమానిస్తాను, అభిమానిగా గొప్ప లీడర్గా అభిమానిస్తాను. రమణారెడ్డి గారి అంత స్ట్రాంగ్ విల్ ఉండేవాళ్ళు. మీకు అతనికి ఎన్నిసార్లు కన్విక్షన్స్ వచ్చినా కూడా పోతే ఒక్క క్షణం కూడా చెమక్కు కూడా అన్నట్టుండండి. ఎందుకంటే వాళ్ళు కమిటెడ్గా పనిచేసినప్పుడు ఆ కమిట్మెంట్లో ఇవన్నీ వాళ్ళకి లెక్కలేదు. ఈ అప్స్ అండ్ డౌన్స్ ఏదో కోప్ చేసుకుంటారు, అది అలవాటు పరుచుకున్నాను నేను ఆయన చూసి. కాబట్టి ఈ అప్స్ అండ్ డౌన్స్ ఉత్తాన పతనాల గురించి నాకు ఆలోచన పెట్టుకోండి. ఫైనల్గా ఒకటే ప్రశ్న, మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు నాకు తెలిసి నేను పెద్దగా మీ మీద కరప్షన్ అలిగేషన్స్ ఏం వినలేదు నేను, ఆ తర్వాత కూడా పెద్దగా వినింది లేదు నేను. అయితే ఇక్కడ ఒకటే, మీరు సోషలిస్ట్ భావజాలంతో ఉన్నవారు, మీరు స్ట్రైట్గా ఉంటారు, ఏ విషయంలో ఉన్నారు స్ట్రైట్గానే మాట్లాడతారు, నచ్చితే మాట్లాడతారు లేకపోతే లేదు. కానీ ఇక్కడ ఒక కామెంట్ అనేది బలంగా ఉంది, దానికి ఆన్సర్ కావాలి. మీరు మీ మిత్రుడు దొమ్మలపాటి రమేష్ గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్, ఓకే పార్టీలు వేరైనా ఇద్దరు ఫ్రెండ్స్, అది వేరే. ఇద్దరిని కలిపితే మదనపల్లిలో చాలా మంది ఈ డీకేటీ బ్రదర్స్ అంటుంటారు, ఏంటది అసలుకి? ఒకటేమంటే దాంట్లో వాస్తవంగా మాట్లాడమంటే 70s ముందర ఈ డీకేటీస్ లా వచ్చిన తర్వాత వచ్చింది. మా ఫాదర్ ఇక్కడ సుమారుగా 50 ఎకరాల దాకా డీకేటీలన్నీ
తీసుకున్నాడు. అప్పుడు లా రాలేదు. 1977లో వచ్చింది ఇది. మా నాన్న ఇక్కడ రావడము, ఇక్కడ సెటిల్ కావడము, చూసుకోవడము, ఇవన్నీ చూసుకొని ఇవన్నీ డెవలప్మెంట్ తీసుకునేసేసి ఇక ఏరియాని బాగా డెవలప్ చేసుకుని చేస్తూ కాలేజ్ కూడా పెట్టడం జరిగింది. అన్నీ చేసుకుంటూ వచ్చినారు. మా ఫాదర్ తీసుకుంటూ వచ్చినారు. మా ఫాదర్ తీసుకుని మా ఫాదరే కొన్ని అసెట్స్ తీసుకొని డిస్పోజ్ చేయడం జరిగింది. ఇవాళ తెలియక కాదు ఇది, మిగతా వాళ్ళకి తెలియక కాదు ఇది. ఎందుకంటే ఎవరిని అడిగినా కూడా మదనపల్లిలో వాస్తవాలకు ఎవరు తెలిసినా కూడా ముందు నుంచి తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ భూములన్నీ ఎవరి క్యాండూరులోనే మా నాయన, నేను అప్పటికి చదువుకొని చిన్నపిల్లని స్కూల్ పోయేవాడిని ఆ టైంలో. నేను ఆ టైంలోనే మా నాయన పొజిషన్లో ఉండేవి ఇవన్నీ కూడా తెలిసినా కూడా అదే చెప్పేది. టీడీపీలో ఉన్న ప్రాబ్లం ఏమంటే మీడియా మొత్తం వాళ్ళ చేతుల్లో ఉంటుంది. నా వర్షన్ వాళ్ళు రానిరు. నా వర్షన్ వచ్చిన పేపర్లు ఎక్కడైనా కానీ గమనించండి, నేను ఎక్కువ హర్ట్ అయింది అక్కడే. ఎథికల్గా మీరు తీసుకునేప్పుడు మీరు మీడియాలో చాలా నిర్ణయించున్నారు కదా, ఇంకోటి వర్షన్ తీసుకోకుండా ఎప్పుడన్నా ఇస్తారా? అది కామన్ జరుగుతుంటుంది. అది పోనీ నా వర్షన్ ఇస్తామంటే అన్నా కనీసం మళ్ళీ ఒక లైన్ ఇస్తారా? ఎథికల్గా అయితే ఒక వ్యక్తి గురించి రాసినప్పుడు ఖచ్చితంగా అతని వివరణ తీసుకొని ఒక లైన్ అన్నా ఇస్తారా కనీసం? అవునా? ఒక్క లైన్ చెప్పినా కూడా ఆ పర్టికులర్ రాలా అంటే అర్థం అది అంటే అర్థం ఏమి? నేను ఎంత రిక్వెస్ట్ చేసినా నా వర్షనే పోదనమాట. ఇది అక్కడే నేను బాధపడ్డాం. వీళ్ళందరూ నన్ను టార్గెట్ చేసి నన్ను డీఫేమ్ ఎట్లా చేయాలా, రమేష్తో కూడా కలిపిన ఇద్దరం కలిసి ఉన్నాం కదా, ఇద్దరిని కలిపి ఏ విధంగా డీఫేమ్ చేయాలా అని డెసిషన్ తీసుకుని వాళ్ళు టికెట్ రావాలనుకునేటప్పుడు ఆ స్లోగన్ తీసుకొని చేసుకుంటూ పోతా వచ్చినారు. ఇంక రాజకీయాల్లో నేను అన్నిటికంటే హర్ట్ అయింది అక్కడనే టీడీపీలో. అంత గట్టిగా సిన్సియర్గా చేస్తూ వస్తే దాన్ని కంట్రోల్ చేయకుండా ఆ కోర్ కమిటీ వాళ్ళు దాన్ని బాగా సపోర్ట్ చేసినారు. నేను ఇప్పుడు ఏ పత్రికలు అయితే నాకు రాసినారో ఆ పత్రికలో నేను నా వర్షం తీసుకోండి అని చెప్తే నా వర్షం ఒక్క క్షణం కూడా రాలేదు, ఒక్క లైన్ కూడా ఎక్కడ కవర్ కాలేదు. ఇంకా సాక్షిలో వచ్చింది అప్పుడు నా వర్షం. అది మీ పేపర్ కాబట్టి. నా పేపర్ కాదు, టీడీపీలో ఉన్నాను. కరెక్ట్. అభిమానం ఉండొచ్చు నరేష్ కుమార్ రెడ్డి గారు. తెలియదు నాకు, కనీసం వాళ్ళన్నా కరెక్ట్గా ఇచ్చారు. ఫైనల్గా ఒకటే, ఎంతో సీనియర్ మీరు, ఇక ఈ జంపింగ్ జబాంగులకు స్వస్తి పలికినట్లేనా? జంపింగ్ నేను ఒకటే చెప్తున్నా కదా, కాంగ్రెస్ పార్టీలోంచి పోయిన వాళ్ళ పరిస్థితులు అందరూ నన్ను వదిలే రాష్ట్రంలో అందరి పరిస్థితి ఎవరు ఉంటారు చెప్పు? అందరి పరిస్థితి వేరే, మీ పరిస్థితి వేరే. నా పరిస్థితి కూడా చెప్తున్నా. జంపింగ్లో కూడా నేను ఒకటే చెప్తున్నా నీకు క్లియర్గా చెప్పడం. నాకు టీడీపీకి పోయేదానికి కారణం ఆ రోజు నేను వాళ్ళకి డ్యూ ఉన్నా, అప్పున్నా. రెండోగా ఓటేసినారు కాబట్టి అది తీర్చేసిన. తర్వాత నాకు మాట ఇచ్చింది వాళ్ళు మోసం చేసినా, నేను వాళ్ళకి చేయలే. సిన్సియర్ నాకు మోసం చేసినా అంటే వాళ్ళు నాకు చెప్పిన మాట బ్రేక్ చేసిన వాళ్ళ కారణాలు ఏమన్నా కావచ్చు, బ్రేక్ చేసినా కూడా నేను సిన్సియర్గా పనిచేసిన టీడీపీతో రమేష్ కోసం. కానీ పార్టీ ఎక్కడెక్కడ పెడతా నేను కార్యక్రమం చేస్తూ వచ్చిన. అంటే అప్పుడు నాకు అది అప్పుడు నాకుండే ఒప్పందం ప్రకారం నా బాధ్యత అయిపోయింది. ఈ జంపింగ్ అనేది ఒక కమిట్మెంట్ అనేది నాకు సెకండ్ ఓట్ ఆ రోజు చేసిన వాళ్ళకి చేసిన అనమాట. ఫైనల్గా ఇంకా వైఎస్ఆర్ సిపిలోనే ఉంటారా? మళ్ళీ ఏమైనా భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డితోనే ఉంటా. ఎక్కడికి పోను. ప్రామిస్? మాటే ప్రామిస్. మళ్ళీ ఇవన్నీ ఎందుకు అన్ని అనవసరం, వీటితో ఏముంది? దేవుని మీద నరేష్ కుమార్ రెడ్డి దేవుని రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు వెంటే నడుస్తానని ఏమైనా ప్రమాణం చేస్తారా అనేసి ఆయన అడిగాడు. నన్ను అంత గట్టిగా నువ్వు చెయ్యదు. అవన్నీ ఎట్లుంటాయంటే షో చూపించుకోనికి బాగుంటాయి, కానీ నాకు అట్లా షోలు చూపించేది అట్లా అలవాటు నాకు. చాలా క్లియర్గా నేను ఇచ్చే మాట గురించి జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు. నేను ఎంత కమిటెడ్గా ఉంటానో తెలియక కాదు. ఖచ్చితంగా 2024లో అధికారంలోకి రాబోతున్నారు. ఎవరైనా కానీ ఇంత పెద్ద ఎత్తున పబ్లిక్ చేస్తే రాకుండా పోతుందని ఊహిస్తే, ఒకవైపు పవన్ కళ్యాణ్, మరోవైపు చంద్రబాబు నాయుడు, టీడీపీ జనసేన పొత్తుల్లోకి వెళ్ళిపోయాయి, ప్రకటించేశారు. చంద్రబాబు నాయుడు గారిని అకారణంగా జైలుకు పంపించారు, లేనిపోలని కేసులని పెట్టి ఆయన ఇబ్బందులకు గురి చేస్తున్నారు. 74 ఏళ్ల వయసులో వృద్ధాప్యంతో బాధపడుతున్న చంద్రబాబును జైలుకు పంపించడం ఏంటి అనే ఒక వ్యతిరేకత అనేది వచ్చింది. ఇక రెండు బలాలు, రెండు పార్టీలు కూడా కలిశాయి కాబట్టి ఇక వైసీపీకి గడ్డు. అవన్నీ ఎవరు ప్రచారం చేస్తున్నారు చెప్పంటారు? ఒకసారి మీడియాలో ఎవరు ఎక్కువ ఎవరు మీడియా వాళ్ళకు ఉంది, ఎవరు సోషల్ మీడియా వాళ్ళకు ఉంది. సోషల్ మీడియాకి ఎవరు నెట్వర్క్ వాళ్ళకు ఉంది. అంటే ఎవరు క్యాడర్ వాళ్ళు తీసుకోవడం, ఎవరు తీసుకోవడం వాళ్ళకు ఉంది అదనమాట. మేము ఒక రకంగా తీసుకుంటే వాళ్ళంత ఇదిగా మా పార్టీ లేదు. అంటే పబ్లిక్లోకి తీసుకుపోవాలనుకునేంత మాకు మాకు సపోర్ట్ లేదు, మాకు అంత యావ కూడా లేదు మా పార్టీకి. ఆ మీడియా మీద కాదు మాకు నమ్మకం ఉండేది. ఎవరైతే పబ్లిక్ చేసినారో వాళ్ళు రియలైజ్ చేస్తారని నమ్మకమే మాకుండేది. చూద్దాం నరేష్ కుమార్ రెడ్డి గారు, మీ నమ్మకాన్ని ప్రజలు ఎంతవరకు నిలబెడతారు
ఎంతవరకు మిమ్మల్ని మరొకసారి అధికారంలోకి తీసుకువస్తారనేది కూడా వేచి చూద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అండి. నమస్తే.